సో ఈరోజు మనం ఒక గ్రాండ్ మాస్టర్ని మనం కలవబోతున్నాం. 6 సార్లు సెషన్లోకి వచ్చున్నారు. దాదాపుగా 20 సంవత్సరాల పైన పిఎస్ఎస్ మూమెంట్తో పరిచయం. మరి ఎట్ ది ఏజ్ ఆఫ్ 25 ఐ థింక్ సో 22 23 సంవత్సరాలప్పుడు సార్ ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. ధ్యాన మార్గంలోకి వచ్చాక వాళ్ళ విలేజ్లో ఒక కేర్ సెంటర్ స్థాపించడం, ఒక పక్క భౌతికపరమైన ఉద్యోగం, మరో పక్క ఆధ్యాత్మిక సేవ, అలా అలా చేసుకుంటూ పత్రి సార్తో ఎంతో దగ్గరగా ప్రయాణించారు. మరి ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు తిరిగారు చిన్న వయసులోనే. తర్వాత మరి పిఎస్ఎస్ మూమెంట్కి మరి ఈ ఆనాపాన సతి ధ్యానం ద్వారా పరిచయం అయ్యి, తర్వాత పత్రి సార్ ఒక్కొక్క బాధ్యతలు అప్పచెప్పుకుంటూ సార్కి రావటం జరిగింది. మరి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి పిరమిడ్ సేవాదళకు అధ్యక్షులుగా పనిచేస్తూ, మరి అక్కడ మనకు ఆధ్యాత్మికలో అన్నిటికన్నా పరాకాష్ఠ సేవ. మరి ఎక్కడ ధ్యాన మహాచక్రం జరిగినా, ఎక్కడ శాకాహారం జరిగినా పిరమిడ్ సేవాదళ్ అని ఒకటి వింగ్ ఉంది పిఎస్ఎస్ మూమెంట్లో. ఆ పిరమిడ్ సేవాదళ ద్వారా వినూతనమైన సేవలు అందిస్తున్నారు మరి శ్రీ శివనాగకృష్ణ వల్లూరి గారు. వెల్కమ్ సార్. హాయ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొంచెం వాయిస్ లోగా ఉంది సార్ మీది. వాయిస్ లో ఉందండి. ఉమ్. నాకు మంచి ఫ్రెండ్, ఆప్తమిత్రుడు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది. ఓకే ఓకే. 1 మినిట్. అట్లాగే పిఎస్ఎస్ మూమెంట్లో పిఎంసీల పత్రిజీతో నా ప్రయాణం అని ఒక ప్రోగ్రామ్ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. మనం సార్కి ఒకసారి మనస్ఫూర్తిగా క్లాప్స్తో వెల్కమ్ చేద్దాం. అట్లాగే మనం ఈ సెషన్లోకి వెళ్ళే ముందు సార్ శివనాగకృష్ణ గారు, మనకి ఈ సెషన్లో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, అట్లాగే ఓకే పాత అండి. వాళ్ళు ఉన్నారు. మ్హూ. మీరు ఒకసారి మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి, అసలు ఎందుకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు, వచ్చాక మరి ధ్యానం చేసుకుంటూ కేర్ సెంటర్ స్థాపించారు మీ విలేజ్లో, మ్. దాంతో ఆకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. ఇంత ఇన్స్పిరేషన్తో పత్రి సార్ యొక్క పరిచయంతో ఇంత ఇన్స్పిరేషన్ రావడానికి గల కారణం ఏంటి? తర్వాత మీరు అంచెలంచెలుగా గురువుగారు కూడా మీకు ఎన్నో బాధ్యతలు అప్పచెప్తూ వచ్చారు. మ్. ప్రస్తుతానికి మీరు ఆంధ్ర రాష్ట్రానికి పిరమిడ్ సేవాదళ అధ్యక్షులుగా ఉన్నారు. సో ఎస్ వీటి సార్. వల్ల వెనక రహస్యం, మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఒక 5 నిమిషాల్లో మీ పరిచయం అయ్యాక మీ నోటి ద్వారా మనం తర్వాత ఈరోజు మనకి అద్భుతమైన కాన్సెప్ట్ థాట్ పవర్ గురించి మనం సార్ ద్వారా మనం విందాం. వెల్కమ్ సార్. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు శివనాగకృష్ణ. శివ అంటారు. నేను ఉయ్యూరు వాస్తవ్యుడిని. మరి ఆ, నేను మా ఫాదర్ రైల్వేస్ లో జాబ్ చేసేవాళ్ళు. గుత్తి, తాడిపత్రి, నంద్యాల, బేతంచెర్ల, అంటే రాయలసీమలో ఆయన జాబ్ టైం అంతా గడిచింది. నా స్టడీస్ కూడా అక్కడే జరిగింది అనమాట. నా చిన్నప్పుడు ఉమ్, కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆస్తమా అట్లా ఒక అంటే చాలా సివియర్గా ఉండేది. ఆ టైంలో మామూలుగా ఆస్తమాకి మెడిసిన్ వాడడం ఎంత వాడినా కానీ అది ఉపశమనంగా ఉండేది, కానీ అది తగ్గేది కాదు. తర్వాత కొద్దిగా రీసెర్చ్ చేసి చూస్తే ఏంటంటే దానికి మెడిసిన్ లేదు, జస్ట్ ఉపశమనం మాత్రమే ఉంటుందని అని తెలుసుకున్నాము. ఆ ఆ వయసులో కొద్దిగా కొన్ని కొన్ని బుక్స్ చూస్తే చదివాను. మామూలుగా యంగ్స్టర్స్ కి ఇన్స్పిరేషన్ వివేకానంద ఉంటారు. ఆయన బుక్స్ చదివిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ, ఆధ్యాత్మికత విషయంలో ఆ, అనారోగ్యం అనేది కాలి గోటితో సమానం అని, అలాంటి టాపిక్ విన్నాం. ఆ తర్వాత స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసాం. వెతుకుతూ వెతుకుతూ ఉండగా ఆ కొన్ని వేరే ఆధ్యాత్మిక సంస్థల్లో చాలా సంస్థలు తిరిగాం అనమాట. అంటే ఇన్ సెన్స్ ఒక గురు పరంపర అనేది టచ్ అయింది. మామూలుగా ఒక 7 days క్యాంప్ అనే, మామూలుగా 7 రోజులు యోగా శిక్షణ కార్యక్రమం అనే దానికి వెళ్ళాము. ఆ వెళ్ళిన ఆ టైంలో, అంటే ఇన్ సెన్స్ నేను స్కూలింగ్లో ఉన్నాను. స్కూల్ డేస్ అనమాట. ఆ ఆ 7 days క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆ గురువు గారు ఉమ్, ఒక 100 మెంబర్స్ వస్తే దాంట్లో ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. మా అందరికి ఏం చెప్పారంటే, మీరందరూ బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, మీరు ఉమ్, మీకు ఇష్టమైతే
ఈ 7 రోజుల్లో చెప్పేది ఈ రోజు చెప్పేస్తాను. ఆ, ఈ కోర్స్ ఈ రోజు అయిపోతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా హయ్యర్ టాపిక్స్ తీసుకెళ్తాను అని చెప్పారనమాట. ఆ ఒక్క రోజులో ఆసనాలన్నీ పక్కన పెట్టేసి ఇంకా సీరియస్ థింగ్స్ అంటే ఇన్ సెన్స్ వాళ్ళ పద్ధతుల్లో చైతన్యం పెంపొందించుకోవడం, టోటల్ గా ఆత్మవత్ ఆ ఎరుకలో ఉండడం, ఈ కాన్సెప్ట్స్ చెప్పి మా గురువు గారి దగ్గర తీసుకెళ్తాం. అంటే ఇన్ ది సెన్స్ గురు పరంపర. ఆ పరమహంస యోగానంద ఐడియా ఉన్నారు కదా. ఆయన గురువు గారు యుక్తేశ్వరగిరి, ఆయన గురువు గారు లాహిరి మహర్షి, ఆయన గురువు గారు మహావతార్ బాబాజీ. ఇది ఒక గురు పరంపర అన్నమాట. అటువంటి గురు పరంపర ఆ నాకు నేర్పించిన, అంటే ఇప్పుడు మనం అందరూ మాస్టర్స్ ఉన్నారు. మన గురువు గారు పత్రి సార్ అనుకుంటాం కదా. అలాగా ఆయన నంద్యాలలో ఉన్నప్పుడు ఒక మాస్టర్ ఉన్నారు. ఆయన గురువు గారు రాపర్తి రామారావు అని విజయనగిరిలో ఉన్నారు. అక్కడ ఆశ్రమం ఉందన్నమాట. మీరు ఈ కోర్స్ పక్కన పెట్టేస్తే మీ ఉన్న వాళ్ళలో మీరు ది బెస్ట్ గా ఉన్నారు. మీరు గనక ఫోకస్ చేస్తే హయ్యర్ థింగ్స్, హయ్యర్ సాధన నేర్పిస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే అని. అప్పటి నుంచి ఆ 40 days సాధన చేయించి ఆ ధ్యానం ద్వారా కొన్ని కొన్ని క్రియల ద్వారా చైతన్యాన్ని పెంపొందించుకోవడం, సర్వకాల సర్వావస్థల యందు చైతన్య ఎరుకలో ఉండడం అనే ప్రాసెస్ లో సాధన చేయించి ఆ గురువు గారి దగ్గర తీసుకెళ్ళారు. ఆ ఆ టైం హాలిడేస్ టైం, సమ్మర్. ఆ ఆ టైంలో గురువు గారి దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఆ, ఒక 40 days ఉండడం జరిగింది. చాలా చాలా హయ్యర్ సాధనలు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. ఆ టైంలో నేను, అంటే ఇన్ ది సెన్స్ నేను స్కూలింగ్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత నా రూమ్మేట్ పిరమిడ్ మాస్టర్ అవడం జరిగింది. అతని ద్వారా ఈ పిరమిడ్ సొసైటీ అని పరిచయం అవడం జరిగింది. ఆ పిరమిడ్ అతని పేరు సొసైటీ. సార్, మీ రూమ్మేట్ పేరు? నా రూమ్మేట్ కాశీ విశ్వనాథ్ అండి. ఓకే. అదనమాట. అతని ద్వారా ఆ, పిరమిడ్ సొసైటీ పరిచయం, అంటే బాగా ఎక్కువ పరిచయం అవ్వడం జరిగింది. కాకపోతే పిరమిడ్ సొసైటీ నాకు పరిచయం ఎప్పుడైందంటే, నేను ఆ యోగా కేంద్రానికి వెళ్ళినప్పుడే నంద్యాలలో అక్కడ ఒక మెడిటేషన్ సెంటర్ ఉంది. ప్యారలల్ గా అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకునేవాడిని. ఇక్కడ నేను ఈ సాధన చేసుకునేవాడిని అనమాట. ఇలాగ కంటిన్యూస్ గా టచ్ ఉన్నా కానీ నా రూమ్మేట్ ద్వారా బుక్స్ ఎక్కువ చదవడము, పత్రి సార్ ఎక్కువ అర్థం అవడం జరిగింది. ఎందుకంటే పత్రి సార్ మామూలుగా ఆ సొసైటీలో ఆ గురువుగారు ఆ సిస్టమ్ అంతా కొద్దిగా ఒక 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 గురు పరంపర, ఒక సిస్టమ్ అలా ఉండేసరికి అది దానికి అడిక్ట్ అయిపోయాము. పత్రి సార్ క్యాజువల్ గా, అంటే ఇన్ ది సెన్స్ మనం కాలేజీలో స్కూల్లో ఏదైనా క్లాస్ వింటే ఎలా ఉంటుందో అలా వినడంతో పత్రి సార్ అంతగా ఎక్కేవాళ్ళు కాదు. తర్వాత తులసీదళం అనే పుస్తకం నా రూమ్మేట్ ద్వారా ఆ పుస్తకం చదివిన తర్వాత అర్థమైంది. ఆ పత్రి సార్ ఎంతో సారాన్ని, అంటే ఒక బుక్, ఒక లా- బైబిల్, భగవద్గీత, ఆ అంతటి పెద్ద పుస్తకాల్లో ఉన్న సారాన్ని మొత్తం ఒక పేజీలో, ఒక 3 lines లో ఇచ్చేవాళ్ళు. అంత సరళంగా, ఎంతో ఆహ్లాదంగా. ఆ టాపిక్స్ చూస్తే అర్థమైద్ది. వాటిలో ఉన్న సారాన్ని మొత్తం ఇంత సరళంగా మూడు మూడు పదాల్లో, ఒక 10 పదాల్లో ఎలా ఇవ్వగలిగేవాళ్ళు అని అవి స్టడీ చేసిన తర్వాత అర్థమైంది. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయనకి చాలా స్టఫ్ ఉందని అప్పుడు అర్థమై పిరమిడ్ సొసైటీని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఆ తర్వాత పత్రిసారిని కలవడం. ఆ నేను సిహెచ్ చదువుతున్నప్పుడు, అంటే సిన్స్ 2009 2010 ఆ టైంలో ఆ పెనుమూలి అని మా అమ్మమ్మ గారు ఊరు, ఆ, గుంటూరు జిల్లా. అక్కడ సుమారుగా ఒక 50 villages వరకు మెడిటేషన్ అందించడం జరిగింది. సిఏ చదువుకుంటూనే అప్పుడు విజయవాడలో ఉండేవాడిని. సుమారుగా ఒక 50 villages వరకు అప్పుడు అమరావతి ధ్యాన మహాచక్రం జరుగుతోంది. ఆ టైంలో ఆ 50 villages, ఆ సరౌండింగ్స్ సుమారు ఒక 5000 members నా ద్వారా రావడం జరిగింది. ఆ తర్వాత ఒక 4 5 years స్టడీస్ మీద ఉన్నాం. ఆ తర్వాత అట్ ప్రెసెంట్ ఉయ్యూరులో మా ఫాదర్ వాళ్ళ ఊరు ఇక్కడ.
ఇక్కడ సరౌండింగ్స్ ఒక 100 విలేజెస్ వరకు ధ్యానాన్ని అందించడం జరిగింది. ఆ, ఇక్కడ సుమారుగా భారీ భారీ ప్రోగ్రామ్స్ అంతా చేస్తూ ఈ సరౌండింగ్స్ చూస్తున్నాము. ఎట్ ప్రెసెంట్ ఇదండి. శివ గారు, ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు టాపిక్ ఈరోజు టాపిక్ థాట్ పవర్, అంతే కదా? అవును సార్. ఓకే ఫ్రెండ్స్, మరి కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఓకే, కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ధ్యానం గురించి క్లుప్తంగా తెలుసుకొని థాట్ పవర్ లోకి వెళ్దాం. మరి శివ అంటే శుభం, శివ అంటే మంగళం, శివ అంటే ఆనందం, శివ అంటే శూన్యం, మహాశివ అంటే మహాశూన్యం. మరి శివుడు ఎప్పుడు ఏం చేస్తుంటాడంటే ధ్యానం చేస్తుంటాడు. శివుడు చెప్తున్నాడు, కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. ఎప్పుడైతే మనస్సు శూన్యమవుతుందో అప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి మన నడినెత్తి మీద ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా మనలోకి ప్రవహించి మనలోని 2,72,000 నాడులు శుద్ధి చేస్తుంది. మనము జనరల్గా చూస్తుంటాం స్టోరీ. శివుడు అంట మూడు నేత్రం తెరుచుకున్నాడంట. శివుడి యొక్క మూడు నేత్రం తెరుచుకుంటే ఎవరు భస్మం అయిపోయారండి? మన్మధుడు. మన్మధుడు సార్, మన్మధుడు. మన్మధుడు కామానికి ప్రతీక. కామం అంటే కోరిక. కోరికలు అతిగా ఉంటే మనం చంచల చంచలత్వం చంచలంగా ఉంటాం. అప్పుడు ఏది సాధించలేం. కాబట్టి శివుడు చెప్తుండు, కళ్ళు మూసుకొని ధ్యానం చేయి. ఎప్పుడైతే మీలోని 2,72,000 నాడులు శుద్ధి అవుతాయో అప్పుడు మీ మూఢ నేత్రం తెరుచుకుంటుంది. మూఢ నేత్రం అంటే జ్ఞాన నేత్రం. కోరికలు అతిగా ఉండడం సరికాని విధానం అన్నమాట. ఎప్పుడైతే జ్ఞాన నేత్రం తెరుచుకుంటుందో అప్పుడు సరి అయిన కోరికలు ఉంటాయి. ఎప్పుడైతే మూఢ నేత్రం తెరుచుకుంటుందో అప్పుడు సరికాని కోరికలు అని అతి అనేది భస్మం అయిపోతుంది. సరి అయిన కోరికలు, బ్యాలెన్స్ ఆఫ్ థాట్స్ అప్పుడు పెరుగుతాయి అన్నమాట. సరైన ఆలోచనలు, సరైన కోరికలు, సరైన ఫలితాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు జీవితంలో సకల శుభాలు, సకల మంగళాలు, సకల ఆనందాలు చేకూరుతాయి. కాబట్టి శివుడు ఏం చెప్తున్నానంటే ధ్యానం చేయండి, మీ జీవితాన్ని ఆనందమయంగా మలుచుకోండి అని చెప్తున్నాను. కాబట్టి దీన్ని ఇంకా సింపుల్ గా పత్రి సార్ ఏమని చెప్పారంటే ఆ సీతారాముల కళ్యాణం. ఏంటండి? సీతారాముల కళ్యాణం. సీతారాముల కళ్యాణం. సీత ప్రకృతి, ఆత్మ రాముడు. సీతతో రాముడు సీతతో కలిసి ఉంటే హ్యాపీగా ఉంటాడు, సీతకు దూరంగా ఉంటే హ్యాపీగా ఉంటాడా? సీతారాములు ఇద్దరు కలిసి ఉంటే హ్యాపీగా ఉంటారు, అంతే కదా? Yes. ఆత్మ రాముడు, సీత ప్రకృతి. సీతారాములను విడదీసింది ఎవరు? రావణుడు. సీతారాములు కలిపింది ఎవరు? ఆనందం. ఆంజనేయ స్వామి, హనుమంతుడు. హనుమంతుడు. అంతేనా? హనుమంతుడు. అంతే కదా? కాబట్టి మనం సీతారాముల్ని విడదీసింది రావణాసుడు. అలాగే మనతో మనకు ఉండకుండా, అంటే మనల్ని ప్రశాంతంగా ఉండకుండా చేసేది ఏదైనా ఉంది అంటే ఈ ప్రకృతి శక్తి మనకు దూరం చేసేది ఏదైనా ఉందా అంటే అది మనస్సు. మనస్సు అనేది రావణుడు. అది ఎంత చంచలంగా ఉంటుందో మనలో చైతన్య శక్తి అంత తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఆ సీత అయిన ప్రకృతిని, ఆత్మ అయిన రాముని కలిపి ఉంచి చైతన్యవంతం, శక్తివంతం, తన అంతర్ముఖం చేసే
ఒకే ఒక్క సాధన ఏదంటే శ్వాస మీద ధ్యాస. ఆ సీతారాములను కలిపి ఉంచేది ఆ ఆంజనేయ స్వామి. కాబట్టి ఆయన ఆయన వాయుపుత్రుడు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక 40 డేస్ ధ్యానం చేస్తామో మనలోకి ఆ ప్రకృతి శక్తి అయిన ఆ చైతన్య శక్తి ప్రవహించి ఆరోగ్యము, ఆనందము, ఆత్మజ్ఞానం ప్రవేశించి ఆ పరిపూర్ణమవుతాం. ఎప్పుడు ఆనందంగా ఉంటాం. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెడితే ఈ ఆత్మరాముడు, ఆ ప్రకృతి శక్తి అయిన ఆ చైతన్యం మనం ఎప్పుడు కలిపి ఉంచి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే సీతారాముల కళ్యాణం. ఉమ్. ఓకేనా ఫ్రెండ్స్? మనము బయట సీతారాముల కళ్యాణం చేస్తుంటాం. దానికి 2 విగ్రహాలు కావాలి, ఎంతో జనాలు కావాలి, ఎంతో ప్రక్రియ, ఎంతో శ్రమ. అసలు సిస్సులైన సీతారాముల కళ్యాణం మనం ప్రతిరోజు చేసుకోవచ్చు. ఉదయాన్నే 1 గంట సేపు ధ్యానం చేయగలిగితే యా. సకల శుభాలు చేకూరుతాయి. మరి డాక్టర్స్ అంటున్నారు, ఏమంటున్నారంటే మనము ఉదయాన్నే ఏ ఆలోచనతో ఉంటామో ఆ రోజంతా దాని ఎనర్జీ కంటిన్యూ అవుతుంది. అలాగే ఎట్ ది సేమ్ టైం ఆధ్యాత్ ఆధ్యాత్మికవేత్తలు ఏమంటున్నారంటే మనిషి చేసే పనుల్లో అత్యంత పాజిటివ్, అత్యంత పవర్ఫుల్ వర్క్ ఏదైనా ఉంది అంటే అది మెడిటేషన్. ఎందుకంటే ఆ మనకు ఎందరో గురువులు ధ్యానం గురించి చెప్పారు. ఎందరో మహానుభావులు, ఎందరో గురువులు వాళ్ళు సాధన చేసి ధ్యానం మీద ఆధ్యాత్మిక రీసెర్చ్ చేసి ఎన్నో గ్రంథాలు రాశారు. వాటంతా సారాన్ని క్రోడీకరించి ఒకటే ఒక దాంట్లో తీసుకొచ్చారు. అది ఏంటంటే వేదాలు. వేదాలు చెప్తున్నాయి, ఏం చెప్తున్నాయంటే నాస్తి ధ్యానం సమం తీర్థం, నాస్తి ధ్యానం సమం హోమం, నాస్తి ధ్యానం సమం ధానం, నాస్తి ధ్యానం సమం తపః, తస్మాత్ ధ్యాన సమాచరేతని. ధ్యానంతో సమానమైన తీర్థయాత్రలు లేవు, ధ్యానంతో సమానమైన యజ్ఞ యాగాది హోమాలు లేవు, ధ్యానంతో సమానమైన తపస్సు లేదు, ధ్యానంతో సమానమైన దానము లేదు. వెంటనే ధ్యానం చేయడం మొదలు పెట్టండి అని ఉంది దాంట్లో. కాబట్టి అత్యంత ఆ మనం చేసే పనుల్లో హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ ఉండే వర్క్ ఏదైనా ఉంది అంటే అది ధ్యానం ద్వారా, యా. ధ్యానం మాత్రమే. ఉదయాన్నే ధ్యానంతో మొదలు పెడితే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ రోజంతా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ప్రతిరోజు ధ్యానం చేద్దాం. మన జీవితాన్ని నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా ఓకే. మార్చుకుందాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. పత్రి సార్ అన్నారు, ఏమన్నారంటే ఆ, సంకల్ప శక్తి, థాట్ పవర్ గురించి చెప్తూ ఏం చెప్పారంటే ధ్యానము, దివ్య జ్ఞాన ప్రకాశము, ఎరుక, సంకల్ప శక్తి. హైయెస్ట్ స్పిరిచువాలిటీలో నువ్వు పరిపూర్ణం ఎప్పుడవుతావు అంటే నువ్వు ఏది సంకల్పిస్తే అది సృష్టించుకోగలిగినప్పుడే నువ్వు నిజమైన మాస్టర్. మెడిటేషన్ అనేది బిగినింగ్ అయితే ఆ తర్వాత దివ్య జ్ఞాన ప్రకాశం. నువ్వు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఈ జనన మరణ చక్రం ఎలా జరుగుతోంది అని నీ గురించి పరిపూర్ణంగా ఎప్పుడైతే తెలుసుకుంటావో సాధన ద్వారా, అట్ ది సేమ్ టైం పుస్తక పఠనం ద్వారా, సాధన ద్వారా డైరెక్ట్ గా, పుస్తక పఠనం ద్వారా పరోక్షంగా నువ్వు పరిపూర్ణంగా ఎప్పుడైతే తెలుసుకుంటావో నీలో నీ మీద నీకు ఎరుకు పెరుగుతుంది. ధ్యాన సాధన ద్వారా, దివ్య జ్ఞాన ప్రకాశం ద్వారా నీ మీద నీ అంతర్ప్రయాణం మొదలై పరిపూర్ణంగా ఈ ప్రపంచం వైపుకి బాహ్యంగా చూస్తూ నీవు అంతర్ప్రయాణం మొదలుపెట్టి నీ ఇన్నర్ జర్నీని ద్వారా నేను పరిపూర్ణంగా తెలుసుకొని నీ మీద నీకు ఎరుక, అవేర్నెస్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు నీ థాట్ యొక్క పవర్ పెరుగుతుంది. మనిషి ఒక రోజులో సుమారు 50,000 ఆలోచనలు ఆలోచిస్తాడంట, తన మీద తనకు ఎరుక లేక.
ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడైతే ఎరుక పెరుగుతుందో అప్పుడు థాట్ పవర్, అతను ఏది ఆలోచిస్తాడో ఆ ఆలోచనకు శక్తి పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మిరాక్యులస్ థింకింగ్. ఈ మిరాక్యులస్ థింకింగ్ అనేది నీ మీద నీకు ఎరుక పెరిగి నీ గురించి పరిపూర్ణ అవగాహన ఎప్పుడైతే పెరుగుతుందో ఈ మిరాక్యులస్ థింకింగ్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. కామన్ థింకింగ్ అంటే మనిషి ఎప్పుడు నేను ఈ శరీరం అనే పరిధిలో ఉన్నప్పుడు కామన్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది. నేను ఆత్మ చైతన్యాన్ని అనే ఎరుక ఎప్పుడైతే పెరుగుతుందో మనిషికి అప్పుడు మిరాక్యులస్ థింకింగ్ పెరుగుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు, కనిపించే ప్రపంచం నీటి బిందువు అంత అయితే కనిపించే ఈ ఈ నీటి బిందువు అంత ప్రపంచానికి మూలమైన అంతర్ ప్రపంచం మహాసముద్రం అంత. కనిపించే ఈ దేహం నీటి బిందువు అంత అయితే నీటి బిందువు అంతా ఈ దేహానికి మూలమైన నీ ఆత్మ ప్రపంచం మహాసముద్రం అంత. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంది ఏంటంటే ఏమని చెప్పిందంటే శారీరక జ్ఞానం ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక జ్ఞానం ద్వారా మానసిక ఆరోగ్యం, బుద్ధిపరమైన జ్ఞానం ద్వారా బుద్ధిపరమైన ఆరోగ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆధ్యాత్మిక ఆరోగ్యం. ఈ 4 ఆరోగ్యాలు కలిస్తేనే పరిపూర్ణ ఆరోగ్యం అని. ఓకేనా? ఎందుకంటే కనిపించే ఈ దేహం నీటి బిందువు అంత అయితే ఈ నీటి బిందువు అంత దేహానికి మూలమైన ఆత్మ ప్రపంచం నీ యొక్క ఆత్మ, నీ అంతర్ శరీరాలు ఒక మహాసముద్రం అంతా అని క్లారిటీ ఉంది. ఓకేనా? ఎందుకంటే ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు, ఏం చెప్పారంటే నీ మనస్సు ఏనుగంత అయితే ఏనుగు తోకలో వెంట్రుకంత ఈ దేహం అని. మరి ఈ దేహానికి 3 పూట్ల ఆహారం పెడుతున్నావు, 2 పూట్ల స్నానం చేస్తున్నావు. మరి ఇది ఎంత ఉంది? నీ మనస్సు ఏనుగంత అయితే ఏనుగు తోకలో వెంట్రుకంత. మరి ఆ వెంట్రుకకు 3 పూట్ల ఆహారం పెడుతున్నావు, 2 పూట్ల స్నానం చేసినా ఆ ఏనుగుకి ఏం పెడుతున్నావు అంటే మనస్సు. కాబట్టి ఇన్ ది సెన్స్ కాబట్టి ఇన్ ది సెన్స్ మనము ఈ శరీరానికి సరైన ఆహారం ఇవ్వకపోతే మన శరీరంలో అవయవాలు కృషించిపోతాయి. అలాగే ఆ మనస్సు అనే ఏనుగంత శరీరాన్ని పోషించకపోతే ఆ వెంట్రుక ఆటోమేటిక్గా రాలిపోతుంది. పోషించవలసింది ఏంటి? ఆ మనస్సుని. ఆహారం పెట్టాల్సింది, శుద్ధి చేయాల్సింది మనస్సుని. ఓకేనా? ఎందుకంటే డాక్టర్స్ దగ్గరికి ఆ వీళ్ళందరి దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే షుగర్, బీపీ, థైరాయిడ్, ఆస్తమా, క్యాన్సర్ ఇటువంటి వాటన్నిటికీ కారణం వాటికి మనోరోగాలని చెప్తున్నారు. థైరాయిడ్ అనేది ఇప్పుడు అందరికి కామన్ గా ఉంటుంది. షుగర్, బీపీ, ఆస్తమా, క్యాన్సర్ ఇవన్నీ వీటన్నిటికి కారణం ఏంటంటే మనసు, టెన్షన్. థైరాయిడ్ ఎందుకు వస్తుందంటే ఉన్న పరిస్థితిని భరించలేకపోవడం వల్ల. షుగర్ ఎందుకు వస్తుందంటే ఉన్న పరిస్థితులను స్వీకరించలేకపోవడం వల్ల. నిన్ను ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెడతావో ఆటోమేటిక్గా షుగర్ తగ్గిపోతుంది. కానీ దానికి ఏం కావాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఈ ఆహారం మామూలుగా మనం బయట తీసుకునే ఆహారం తీసుకుంటే ఈ శరీరం మాత్రం పోషించబడితే ధ్యానం చేస్తే 7 శరీరాలు పోషించబడతాయి, 7 శరీరాలు శుద్ధి అవుతాయి. మరి ధ్యానం చేయాలా వద్దా?
ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ప్రతిరోజు వీలైనంతగా ధ్యానం చేస్తూ ఉంటే, డైలీ సింగిల్ సిట్టింగ్ ఒక 3 అవర్స్ అట్లా మెడిటేషన్ చేయగలుగుతూ ఉంటే, మనము మన జనన మరణ చక్రం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాం, ఈ జనన మరణ చక్రానికి కారణం ఏంటి, మళ్ళీ ఎక్కడికి వెళ్తాం. ఎప్పుడైతే మన గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామో, మన ఇన్నర్ ఫోకస్ స్టేబుల్ అయ్యి మనము మన ఆత్మ యొక్క ఎరుకలో ఉంటాం. ప్రతి ఆలోచన మన కంట్రోల్లో ఉంటుంది. సరైన ఆలోచన విధానం పెరుగుతుంది. పర్ డే నియర్లీ ఒక 50,000 ఆలోచనలు ఆలోచిస్తుంటాం. మన శక్తి అంతా వాటికే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎరుక పెరుగుతూ ఉంటుందో, ఏ పని చేస్తున్నా గానీ ఆ పనిలో లయం అయిపోవడం జరుగుతుంది. ఆ పనిని ఆస్వాదించడం జరుగుతూ ఉంటుంది. టీ తాగుతున్నావు, టీ తాగుతూ ఉంటే ఆ టీ ఉండదు, నువ్వు ఉండవు, ఆ టీ యొక్క రుచి నువ్వు అయిపోతావు. దీన్ని ఏమంటారంటే ధ్యానం. ఏ పని చేస్తుంటావో ఆ పని నువ్వు అయిపోతావు. ప్రతి క్షణం ధ్యానమే, ప్రతి క్షణం ఎనర్జీ. ఈ స్టేజ్లో ఎప్పుడైతే ఒక ఆలోచన రిలీజ్ చేస్తామో దానికి తిరుగు ఉండదు. అది మేనిఫెస్ట్ అయిపోతుంది అంతే. కాబట్టి పత్రి సార్ చెప్పిన దాని ప్రకారం మనిషి యొక్క అల్టిమేట్ థింగ్ ఏంటంటే క్రియేటర్ కావడం, సృష్టికర్తగా మారడం. నువ్వు ఏది సంకల్పిస్తే అది క్రియేట్ చేయగలగాలి. కాబట్టి నువ్వు మామూలుగా చాలా మంది సాధనలో బిగినింగ్ లో ఉండి సాధన బిగినింగ్ లో చేస్తూనే జస్ట్ థాట్స్ పెట్టేస్తుంటారు. ఆ, నా సజెషన్ ఏంటంటే మనం ధ్యానంలోకి వచ్చిన కొత్తలో ఇలాంటివి చేయడం ఆ, సరికాని పద్ధతి. మనం ధ్యానం ఒక అరగంట ధ్యానం చేస్తుంటాం, గంట ధ్యానం చేస్తుంటాం. ఈ చిన్న చిన్న ధ్యానాలన్నీ ఏంటంటే ఒక చాక్లెట్ ధ్యానాలు అన్నమాట. నీ వయసు ఎంత ఉంటుందో అంతసేపు ధ్యానం చేయని చెప్తారు. అంతేనా కదా? నీ వయసు ఎంత ఉందో అంతసేపు ధ్యానం చేస్తుంటే ధ్యానం చేయడం వస్తుంది, ధ్యానం చేయడం కుదురుతుంది అంతే. కాబట్టి ఒక గంట ధ్యానాలు, అరగంట ధ్యానాలు ఇలాంటివన్నీ ఏంటంటే ఉపశమన ధ్యానాలు. జస్ట్ తలనొప్పి వచ్చింది, ఆ తలనొప్పి రిలీఫ్ అవ్వడం కోసం, లేదంటే తగ్గుతుంది, అంతవరకు. కానీ నేను ధ్యానిని అని చెప్పుకోవాలంటే సింగిల్ సెట్టింగ్ 3 అవర్స్ మెడిటేషన్ చేయాలి, ఒక 41 days. ఓకేనా? ఎందుకంటే రైస్ కుక్కర్లో పెట్టాం, అది ఆల్మోస్ట్ ఒక 15 minutes కుక్ అవ్వాలి కదా. ఆ తర్వాత ఇంకో 15 minutes అలాగే ఆఫ్ చేసి ఉంటే టోటల్గా అది ఉడుకుతుంది. జస్ట్ ఒక 5 minutes తీసేస్తే ఏమవుతుంది, పూర్తిగా ఉడకదుగా. అలాగే ధ్యానంలో కూర్చొని మన శూన్యస్థితి, మహాశూన్యస్థితి, మన అంతరాంతరాల్లోకి వెళ్ళి పరిపూర్ణంగా శుద్ధి అయ్యి మనం మన యొక్క సూక్ష్మ స్థితుల్లోకి వెళ్ళాలి అంటే, నేను ధ్యానిని అని చెప్పుకోవాలంటే సింగిల్ సిట్టింగ్ లో 3 అవర్స్ కూర్చోగలగాలి. ఓకేనా? ఎట్ ది సేమ్ టైం నేను యోగిని అని చెప్పుకోవాలంటే సింగిల్ సిట్టింగ్ 6 అవర్స్ కూర్చోవాలి. అప్పుడు మన కారణ కార్య సంబంధం, గత జన్మలు ఏంటి, ఈ జన్మ కారణం ఏంటి, ఈ జన్మలో ఈ సిచ్యువేషన్ కారణం ఏంటి, ఎప్పుడైతే మనల్ని గురించి పరిపూర్ణంగా తెలుసుకుంటామో దుఃఖం అనేది ఉంటుందా? ఉండదు. భయం అనేది ఉంటుందా? ఉండదు. మనం ఎవరు, మన గురించి ఎప్పుడైతే పరిపూర్ణంగా తెలుసుకుంటామో అప్పుడు నిర్భయంగా ఉంటాం. ఎట్ ది సేమ్ టైం మనం చేసే ప్రతి పనికి కారణకార్య సంబంధం ఎప్పుడైతే తెలుస్తుందో మన ప్రతి ఆలోచన పరిపూర్ణ శక్తితో రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? మనం నిరంతరము 3 అవర్స్ 6 అవర్స్ మెడిటేషన్ చేస్తామా?
చేయం కదా. జస్ట్ 40 డేస్, ఇయర్లీ ఒక 40 డేస్ కానీ ఒక 40 డేస్ కానీ ఎప్పుడైతే చేస్తామో ఆ టైంలో సిన్సియర్గా ఉంటాం. చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్తాడు, ఆడతాడు, పాడతాడు, చదువుకుంటూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. అది కానీ ఎగ్జామ్స్ టైంలో ఎలా ఉంటాడు ఆ 40 డేస్? మనం ఇంట్లో టీవీ పెట్టినా కానీ మనం పిచ్చోళ్ళ చూస్తారు. ఈ ఎగ్జామ్స్ టైంలో నువ్వు టీవీ పెట్టడం నన్ను డిస్టర్బ్ చేస్తావు ఎందుకని. వాడు ఎగ్జామ్స్ టైంలో శ్రద్ధగా చదువుకుంటాడు, ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ ఆడుకుంటాడు, పాడుకుంటాడు, హాయిగా తిరుగుతాడు. ఇన్ సేమ్ ఫామ్ ఒక 40 డేస్ మనం సిన్సియర్గా సాధన చేద్దాం. ఎక్కువ సమయం అంటే 1 అవర్ చేసేటట్లుంటే 2 అవర్స్, 2 అవర్స్ చేసేటట్లుంటే 3 అవర్స్. ఆ 40 డేస్ సిన్సియర్గా, అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను. అంటే ఇన్ ది సెన్స్, ఎప్పుడైతే మనం ఒక 40 డేస్ మనకి ఇప్పుడున్న కెపాసిటీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే, ఆ 40 డేస్ ఎలా ఉండాలి అంటే ఎట్ ఏ టైం సింగిల్ సిట్టింగ్ కూర్చోగలిగిన ఓకే, లేదంటే 1 అవర్ 1 అవర్ 1 అవర్ 3 పార్టిషన్స్ చేసుకున్న ఓకే. ఈ 40 డేస్ ఎలా ఉండాలంటే ఎప్పుడు పని ముగిస్తాం, ఎప్పుడు ధ్యానంలో కూర్చుంటాం. అంటే సాధన సాధన సాధన, బుక్ రీడింగ్ బుక్ రీడింగ్ బుక్ రీడింగ్. నీ మనస్సు అంతా దేని మీద ఉండాలి? ఆ సాధన మీదే ఉండాలి. అంటే ఇన్ సెన్స్, ఆధ్యాత్మికతలో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటంటే మర్కట కిశోర న్యాయం, మార్జాల కిశోర న్యాయం. మర్కటము అంటే కోతి, కిశోరము అంటే పిల్ల, న్యాయం అంటే నీతి. కోతిని కోతి పిల్ల ఎలా పట్టుకునిద్ది? ఆ కోతి ఒక బిల్డింగ్ నుండి ఇంకో బిల్డింగ్ కి, ఇంకో బిల్డింగ్, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎంత దూరం దూకుతూ పరిగెడుతూ ఎలా ఉన్నా గానీ కోతిని కోతి పిల్ల విడవకుండా గట్టిగా పట్టుకుంటుంది. అలాగా విడవకుండా రెగ్యులర్ గా డైలీ 3 అవర్స్ సింగిల్ సిట్టింగ్. కొత్త వాళ్ళు వీలైతే 3 పార్టిషన్స్, 1 అవర్ 1 అవర్ 1 అవర్. ఎప్పుడైతే విడవకుండా సాధన చేస్తారో కోతిని కోతిపిల్ల పట్టుకున్నట్లు మన సాధనని గట్టిగా ఫోకస్ గా 41 డేస్ ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, మనము రెగ్యులర్ గా 1 అవర్ కూర్చుంటే ఒక్క 1 మినిట్ మనస్సు అవుతుంది. ఆ మనస్సు నియమంతోనే, ఆ 1 మినిట్ మనస్సు నియమంతోనే ఎంతో ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది. ఇలాగా మర్కకెట్ కిషోర్ కోతిని కోతిపిల్ల గట్టిగా విడవకుండా ఎలాగ పట్టుకుందో అలాగ మనము ఒక 41 డేస్ డైలీ 3 అవర్స్ సింగిల్ సిట్టింగ్ ధ్యానం చేస్తామో అప్పుడు కూర్చోగానే మనస్సు శూన్యమైపోతుంది. ఇంకా చెప్పాలి అంటే ఏ పని చేస్తున్నా మనసు శూన్యంలోనే ఉంటుంది. ఫోకస్డ్గా ఎప్పుడైతే పని చేస్తున్నామో అప్పుడు ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది. అంటే ఓషో రజనీష్ అతిశ ప్రజ్ఞా వేదంలో చెప్పారు. ఏం చెప్పారంటే ధ్యానము అంటే దీక్ష, దీక్ష అంటే గమనిక, గమనిక అంటే ఎరుక, ఎరుక అంటే మెలకువ. అంటే నీ ఆత్మ యొక్క ఎరుకలో ఉండడమే ధ్యానం. ఆ ప్రాక్టీస్ కళ్ళు మూసుకునే కాదు, కళ్ళు తెరిచి ఏ పని చేస్తున్నా గానీ నీ ఆత్మ యొక్క ఎరుకలో ఉంటావు అనమాట. ఓకేనా? ఓ 3 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ సింగిల్ సిట్టింగ్ ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్గా 41 డేస్ చేస్తావో నీ ఆత్మ యొక్క ఎరుక పెరుగుతుంది అనమాట. ఆ ఎరుక ఎంతగా పెరుగుతుంటుందో నీ మనసులోని అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన వేవరింగ్, సరికాని ఆలోచన విధానం అంతా పక్కకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి ఎన్ని వేలు ఉన్నాయి? 5 వేలు కదా. ఇలాగే ఒక్కొక్క వేలు ఒక్కొక్క ఆలోచన అనుకోండి. ఇలాంటి ఆలోచనలు కొన్ని వేల ఆలోచనలు ఉద్భవిస్తుంటాయి మనలో. కానీ దీంట్లో ఒక ఆలోచన బయటకు వచ్చింది, అదేంటంటే ఎరుక, నిన్ను నువ్వు గమనించుకోవడం. నిన్ను ఎప్పుడైతే గమనించుకుంటూ ఉంటావో
సరికాని ఆలోచనలు. ఈ ఆలోచన అవసరమా, పక్కెళ్ళిపో. ఈ ఆలోచన అవసరమా, పక్కెళ్ళిపో. ఈ ఆలోచన అవసరమా, పక్కెళ్ళిపో. ఈ సరికాని ఆలోచనలన్నీ కిందకి పడిపోతాయి అన్నమాట. నీ మీద గమనిక అనే ఆలోచన మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే అది ఉంటుందో నీ చైతన్య విస్తరణ అపారంగా పెరుగుతూ ఉంటుంది. ఏ పని చేస్తున్నా గానీ నీ మీద నీకు గమనిక అనేది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది. ఏ పని చేస్తున్నావో అక్కడ ఉంటావు. ఓకేనా? మనం నిత్య జీవితంలో ఎన్నో పనులు చేస్తుంటాం, ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఎన్నో పనులు చేస్తుంటాం. ఓకేనా? మనకు కావాల్సిన సంకల్పం ఒకటి కోరుకుంటాం అన్నమాట. కానీ ఎన్నో వేల ఆలోచనలకి నీ ఎనర్జీ ఎంత ఖర్చు అయిపోతుంది. నీకు కావాల్సిన సంకల్పానికి ఎనర్జీ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తూ ఎరుగుతూ ఉంటాడో అప్పుడు ఆ మనిషి యొక్క ఆలోచనకి తిరుగు ఉండదు, అది మేనిఫెస్ట్ అవుతుంది అంతే. కాబట్టి ధ్యాన సాధన ద్వారా, నీ సాధన ద్వారా నిన్ను తెలుసుకొని నీలోని దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పెంపొందించుకొని, అంటే నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఏంటి అనే క్లారిటీ ఎంతగా పెరుగుతుందో నీ ఎరుక ఇంకా అన్లిమిటెడ్గా పెరుగుతుంది. నువ్వు ఎప్పుడు దివ్య చైతన్యపు ఆనందంలో ఉంటావు. ఆ సిట్యువేషన్లో నీ ఆలోచనకి తిరుగు అనేదే ఉండదు. నువ్వు ఏది కోరుకుంటావో అది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మికవేత్తకి ధ్యానం అనేది బిగినింగ్ అయితే, దివ్య జ్ఞాన ప్రకాశం నేను ఎవరిని అని తెలుసుకునేది రెండో స్టేజ్ అయితే, ఎరుక ఎరుక స్థితిలో ఉండడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అవేర్నెస్ అవేర్నెస్ అనేది ఎంత పెరుగుతుందో స్థిత ప్రజ్ఞత అనేది అంత పెరుగుతుంది. బ్యాలెన్స్. మనిషి చేసే సంకల్పానికి తిరుగు అనేది ఉండదు. ఇది లాస్ట్ స్టేజ్. ఆధ్యాత్మికవేత్త నువ్వు కంప్లీట్ స్పిరిచువల్ మాస్టర్ ఎప్పుడవుతావు అంటే సంకల్ప సిద్ధి పొందినప్పుడు మాత్రమే. అందుకే పత్రి సార్ ఆధ్యాత్మికతకి 4 విభాగాలు ఏం పెట్టారంటే ధ్యానము, దివ్య జ్ఞాన ప్రకాశము, ఎరుక, సంకల్ప శక్తి. కాబట్టి నా సజెషన్ ఏంటంటే మనం ధ్యానంలో కొత్తగా ఉన్నాం. మనం ఎంత పాత వాళ్ళమైనా కానీ ఈ దివ్య జ్ఞాన ప్రకాశం, ఎరుక పొందకుండా అనవసరంగా సంకల్పాలు చేస్తూ ఉంటే మీ మెడిటేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఆ థాట్ పెట్టి కూర్చొని థాట్ చేయాలా, మెడిటేషన్ చేయాలా? కాబట్టి ధ్యానము అనేది స్టార్ట్ చేసిన తర్వాత దివ్య జ్ఞాన ప్రకాశం నువ్వు ఎవరో ఏంటి అనేది పుస్తకం, బుక్ రీడింగ్ ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ప్లస్ నీ ధ్యానం ద్వారా, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా నిన్ను ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆటోమేటిక్గా ఎరుక అనేది సెటిల్ అయిపోతుంది. ఓకేనా? పరిపూర్ణంగా నీ యొక్క ఎరుకలో ఉంటావు. ఎప్పుడు మెడిటేటివ్ స్టేజ్లో ఉంటావు. ఎప్పుడు సింగిల్ మైండెడ్నెస్లో ఉంటావు. ఓకేనా? ఆ స్టేజ్లో ఇంకా నీకు తిరుగు ఉండదు. నీ ఆలోచనకి, నీ సంకల్పానికి తిరుగు అనేదే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? శివ గారు. శివ గారి టెక్నికల్ ప్రాబ్లం వలన ఇదయ్యారు సార్. నేను వచ్చాను. వచ్చారా? ఓకే ఓకే ఓకే. శివ గారు ఎస్ సార్, ఎస్ కరెక్ట్. అద్భుతంగా చెప్తాను. ఎన్ని గంటల వరకు ఇప్పుడు? 7 ఏంటండి? 7. ఓకే ఓకే. ఏదైనా ఎవరైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే బాగుంటుందేమో. ఇలా అంటే చెప్పుకుంటూ పోవాలి. ఇప్పటి వరకు మన థాట్ పవర్ గురించే కదా. అంటే నేను సెషన్ లో లేను, ఇప్పుడే వచ్చా. అవునవును, సైన్ అవుట్ అయ్యాను. సింపుల్ గా ఇచ్చాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే ఇంటరాక్ట్ అవ్వండి, టైం ఉంది.
అంటే బుద్ధుడు కూడా ఏం చెప్తారంటే ధ్యానంలోకి వచ్చాక నేను శరీరాన్ని కాదు ఆత్మని ఆత్మని అనుకుంటాం కదా, అవన్నీ స్టేజెస్. ఫైనల్గా ఆయన కూడా ఏం చెప్పాడంటే యద్భావం తద్భవతి, నీ ఆలోచనే నీ జీవితం, నీ ఆలోచనే దైవం అన్నాడు. అంటే ఆలోచనలు బట్టే మనకు సృష్టి జరుగుతుంది, మన జీవితం కూడా నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి థాట్స్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ అవర్ రెగ్యులర్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితంలో మన ప్రమేయం లేకుండా ఏ సంఘటన జరగదు, కానీ మనం అనుకుంటాం నేను ఈరోజు లాస్ అయ్యంటే పలానా వాళ్ళు లాస్ అయ్యానని. ఆల్రెడీ నువ్వు ప్రీవియస్లీ ఎన్నోసార్లు థాట్ రిలీజ్ చేసి ఉంటావు. మన ప్రతి థాట్ కూడా విశ్వంలోకి ఒక సబ్స్టెన్స్గా వెళ్తుంది. ఆ సబ్స్టెన్స్గా వెళ్ళి ఎప్పుడైతే మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తామో అది మన జీవితంలో ఖచ్చితంగా జరిగిద్ది. ఇలాంటివి మన లైఫ్లో ఎన్నో చూసుంటాం. మనం కావాలంటే మీరు ప్రాక్టికల్ ఓన్గా మీరు ఒకసారి బ్యాక్ లైఫ్కో కనుక వెళ్తే మనకి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తా చూడండి. ఎందుకంటే ఇప్పటివరకు శివనాకృష్ణ గారు ఒక క్లుప్తంగా అద్భుతంగా చెప్పారు. ఇది కొద్దిగా ఇంకొంచెం మీకు అట్లా మీ లైఫ్లో మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఒకసారి నేను పల్సర్ బైక్ కొన్నప్పుడు ఆన్ టైంలో నేను రిజిస్ట్రేషన్ చేపిలా. జనరల్గా విలేజెస్లో ట్రాఫిక్ పోలీసులు ఉండరు కదా, మాది విలేజ్. నేను విలేజ్లో స్టార్ట్ అయినంత వరకు నా ఏ థాట్ ఉండేది కాదు. సడన్గా సిటీలోకి వెళ్ళంగానే నా థాట్ వచ్చేది, ట్రాఫిక్ కూడా వస్తాడేమో పట్టుకుంటాడేమో అని. వన్ ఫైన్ డే ఎంత మిరాకిల్ అంటే ఒక ఏమీ లేని రోడ్లో వెళ్తా ఉన్నా ట్రాఫిక్ కూడా వెనక్కుండా వచ్చి పట్టుకున్నాడు బండి. అక్కడ ట్రాఫిక్ లేదు, ఏమి లేదు. ప్రతిరోజు లేట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది. టైం ఏమో నాకు అంత టైం లేదు. సో అట్లా థాట్ రిలీజ్ చేసినప్పుడు ఆ బండి తీసుకెళ్ళి పట్టుకున్న తర్వాత తెచ్చుకున్నది వేరే విషయం. అంటే అప్పుడు అనిపించింది మన ఆలోచన మన జీవితం. మనం వింటూ ఉంటాం కానీ అది నిజమా కాదా అని ఒక క్లారిటీ ఉండదు మనకి. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. అలా నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. భౌతికంగా నా థాట్ రిలీజ్ చేసి నేను కొన్ని నేను నా జీవితంలో సిద్ధించుకున్నవి కూడా ఉన్నాయి. సో కాబట్టి థాట్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అట్లానే మీరు ఇప్పుడు భయపడొద్దు. ఇప్పుడు చాలా మంది నెగిటివిటీలో ఉంటారు, ఇవన్నీ మళ్ళీ నాకు ఎస్టాబ్లిష్ అవుతాయేమో. అలా ఏం భయపడాల్సిన పని లేదు. మనకు వచ్చే ఆలోచన మీద ఎరుక, గమనం పెడితే ఆటోమేటిక్గా నెగిటివ్ పోతే పాజిటివ్ ఉంటుంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుదాం సార్ని. ఆయన ఎన్నో అనుభవాలు పొందినోడు శివనాకృష్ణ గారు. దయచేసి మిత్రులందరూ కూడా క్వశ్చన్స్ అడగాల్సిన కోరుతున్నాను. మౌనం వీడుదాం, మాట్లాడదాం మై డియర్ ఫ్రెండ్స్. మౌన దగ్గర తీసుకోవద్దు. ఎస్ సార్. మేడం హలో సార్. చెప్పండి మేడం. హలో. మాట్లాడండి మేడం. వాళ్ళ అన్నగారు ఎప్పుడు నాకు నెగిటివ్ థాట్స్ వస్తుంటారు సార్. భయం పుడుతూ ఉంటుంది. బయటికి వెళ్ళినా కూడా ఎప్పుడు నెగిటివ్ గానే ఉంటుంది మైండ్. దాన్ని ఎలా వదిలేయాలో అర్థం కావట్లేదు. ఇదే ఇంకా ధ్యానమేనా, ఇంకా మెడిటేషనేనా? మేడం మీ పేరు మేడం? రాజకుమారి సార్ నా పేరు. ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? ధ్యానానికి వెళ్ళి నేను సంవత్సరం అయింది. కాకపోతే కంటిన్యూస్ గా చేయట్లా, మధ్య మధ్యలో మానేస్తున్నాను. ఎనీ టైం ఎప్పుడు నెగిటివ్ థాట్స్. దాంతో భయం వేసేసి నేనైతే మధ్య సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ కూడా వాడాను. ఈ భయంగా ఉంటుంది, బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంటుంది. ఎక్కడ ఏది జరిగినా మా ఫ్యామిలీకి ఏదో జరుగుతుందేమో, పిల్లలు బయటికి వెళ్ళినా, ఎక్కడ ఏ యాక్సిడెంట్ అయినా, ఏది జరగని, ఎక్కడ ఏదైనా అని మాకేదో అవుతుందేమో అని భయము. అంటే అలాంటి సిచ్యువేషన్ గనక మన ఇళ్ళలో జరిగితే ఎలా ఉంటుంది అని ఒక బ్యాడ్ థాట్స్, భయంగా ఉంటుంది ఎప్పుడు. అసలు దాంతో నాకు చాలా విసుగ్గా ఉంటుంది సార్. ఒక్కోసారి ఏదైనా చేసేసుకుందామా, చచ్చిపోదామా, ఈ థాట్స్ భరించలేకపోతున్నాను అనే మెంటల్ వచ్చేస్తుంది. ఏం చేయాలో తెలియట్లే. అప్పటికి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడితే ఆయన ఏదో మందులు ఇస్తున్నాడు, పడుకోబెట్టాడు. కొన్నాళ్ళు బాగానే ఉన్నాను, తర్వాత మళ్ళీ ఆపేశాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి. అందుకని ఇండియాకి వచ్చాను. కొన్నాళ్ళు బాగుంది, కాకపోతే సరిగా చేయలేకపోతున్నాను. కూర్చుంటే ఒళ్ళంతా నొప్పులు రావటం, విసుగ్గా ఉండటం, కూర్చోలేకపోతున్నాను. చేసినంత కాలం బాగుంది, మధ్యలో బాగున్నా కొన్నాళ్ళు. మీకు ఎప్పటి నుంచి ఈ సిచ్యువేషన్ ఉంది? మామూలుగా నాకు ఈ భయం అనేది చిన్నప్పటి నుంచి ఉంది సార్. యాక్సిడెంట్ చూడటం, మొన్న రియల్ గా ఒక నెల రోజుల క్రితం కూడా మా బజార్ లో ఈ బస్ స్టాండ్ దగ్గర పెద్ద యాక్సిడెంట్, బండి మీద నుంచి వెళ్తుంటే బస్సు గుద్దేసుకుంటూ వెళ్ళిపోయింది. అలాంటివి చూసి అసలు
మనసు ప్రశాంతంగా ఉండటంలా. పిల్లలు ఎక్కడెక్కడో బెంగళూరులో, చెన్నైలో జాబ్స్ చేస్తుంటారు. వాళ్ళని ఉన్నట్టు సడన్ గా గుర్తొస్తే వాళ్ళకి ఫోన్లు చేయటం, వాళ్ళని విసిగించడం. మా వారు బయటికి వెళ్తే వాళ్ళని విసిగించడం. నాకేంటో ఎవరో వచ్చి చెవుల్లో ఏదో చెప్పినట్టు భయం భయంగా ఉండడం. వాళ్ళు బయటికి వెళ్తే చాలు అసలు ఇంటికి వచ్చినాక టెన్షన్, భయము, ఏంటో ఎప్పుడు నెగిటివ్ థాట్స్ ఎనీ టైం. మీరు ఇప్పుడు అంటుంటే నాకు ఇంకా భయం వేస్తుంది. మీరు ఆలోచించే విధానాన్ని బట్టే మీకు అలా జరుగుతుంది అనేసరికి మళ్ళీ స్టార్ట్ అయింది భయం. అమ్మో, నా ఆలోచన విధానం ఇంత దారుణంగా ఉంది, ఇంకా ఏమైనా అవుతుందేమో అని భయం వేసేస్తుంది అసలు. నేను ఓకే. ఒక్కసారి అయితే మా వారితో కూర్చొని భయపడుతూ ఏడుస్తాను. నేను ఈ థాట్స్ తట్టుకోలేకపోతున్నాను, నేను ఏదో చేసేసుకుని చచ్చిపోతాను, నేను బతకాలని లేదంటే ఆయన అదేంటి చండాలంగా ఆలోచనలకు చచ్చిపోవటం అంటే పిచ్చిదానిలా గాని ఆ మెడిసిన్ ఇప్పించారు నాకు. ఆహా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏడ్చేసా. ఈ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి నాకు ఇలా ఉంటుంది సార్ అంటే, అదొక రకమైన అవి లోపలేవో లోపల నుంచి అవేవో ఊరుతున్నాయి ద్రవాలు, అవి తగ్గిద్దాం అని చెప్పి ఒక 6 నెలల మెడిసిన్ వాడాము. ఉమ్. నిద్రపోవడం మళ్ళీ నాది మామూలుగానే ఉంటుంది అదంతా. ఓకే, ఓకే. మేడం ఇది ఉమ్, ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. శివనాకృష్ణ గారు, నేను ఇన్వాల్వ్ అవుతాను ఏమనుకోద్దు. ఇన్వాల్వ్ అవ్వండి. చెప్పండి. అమ్మా తల్లి, మీ పేరేం పేరు తల్లి? నాది వీడియో ఆఫ్ అయింది. రాజకుమారి సార్. రాజకుమారి. ఇప్పుడు ఉమ్, మనకి పుట్టుకతో కొన్ని భయాలు ఉంటాయి అమ్మా. ఉమ్, చూడండి, దీని గురించి మీరు ఎక్కువగా సీరియస్ గా ఆలోచించాల్సిన పని లేదు. నేను సింపుల్ గా చెప్తాను. ఉమ్, కొంతమందికి నీళ్ళు అంటే భయం, ఉమ్, కొంతమంది కుక్కలను చూస్తే భయం, ఉమ్, కొంతమందికి ఇంట్లో వస్తువులను చూస్తే భయం. ఇవన్నీ కూడా గత జన్మల నుంచి మనం తెచ్చుకున్నాయి ఈ భయాలు. ఉమ్, అవి ఆల్రెడీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనం ఎప్పుడైతే ఈ భూమి మీద ఇప్పుడు నేనున్నా, నాకు నీళ్ళు అంటే భయం, ఇప్పుడు ఓకే. పోయిందిలేండి, అది వేరే విషయం. ఉమ్, ఉమ్, చిన్నప్పుడు నేను పుట్టంగానే మా మదరు ఒక మంచం మీద నన్ను పడుకోబెడితే ఇంట్లో పెట్టి డాగ్ ఉంటుందిగా, అది ఆ, తీసుకెళ్ళి నన్ను నీళ్ళు వేసింది. ఆహా, ఉహు, ఇవన్నీ ఎందుకు ఓకే. చెప్తున్నారంటే ఇప్పుడు మీకున్న వాటి నుంచి కొద్దిగా రిలీఫ్ ఇవ్వడానికి. ఓకే సార్, చెప్పండి మీ సార్. ఆలోచన మీ జీవితం అంటే అది కూడా ఎలా ఎస్టాబ్లిష్ అయిందో చెబుతా మీకు. ఓకే. ప్రతి మనిషికి భయాలు ఉంటాయి. భయాన్ని లేనిది ఎవరు లేదు. అసలు భయం అనేది ఒక ఊహ, తెలుసా మీకు? అవునవును. భయం అనేది మీరు భయపడితే భయం ఉంటది, మీరు భయపడిపోతే భయం ఉండదు. అర్థమైందా? అవును. ఇవన్నీ కూడా మీకు మీరు పేర్చుకుంటున్నారు వన్ బై వన్. ఒక బిల్డింగ్ కడతారు కదా, ఆ అవును. బిల్డింగ్ పేర్చుకున్నట్టు మీలో మీకు తెలియని స్థితిలో, మీ సర్కమ్స్టాన్సెస్ లో మీకు కొన్ని ఆందోళన వల్ల, మీ ఫ్యామిలీ పరిస్థితుల వల్ల, లేదంటే మీ ఫ్యామిలీ మీరు బాగున్నా, ఏవేవో మనం ఎప్పుడు వేరే వేరే ఆలోచనలు ఆలోచించుకుంటూ ఉంటాం. లేదంటే ఒక స్టేజ్ లో హెల్త్ పరంగా సఫర్ అయ్యి ఒక భయం ఏర్పడుతుంది. ఆ భయంతో మీరు ఇది కూడా కంటిన్యూ. కాదు సార్, మీరు ఒక మాట వింటారా? నేను ఎప్పుడు ఇలా బ్యాడ్ గా ఆలోచించి నిజంగానే మా వారికి ఒకసారి యాక్సిడెంట్, రోడ్డు మీద వెళ్తుంటే ఆయన పడిపోయి కాలు చెయ్యి ఇరిగిపోయింది సార్. అయితేను అదొకటి భయం. ఇలాంటివి మీరు చెప్తుంటే నాకు నిజంగా నా థాట్స్ వల్ల ఇలా జరిగింది అని ఇంకాస్త భయం వచ్చేసి, మీరు మాట్లాడమంటే మైక్ ఆన్ చేసుకొని వచ్చేసా. అసలు దీని నుంచి నేను విడుదల పొందగలుగుతానా లేదా అని ఒక భయం. 100% పొందగలుగుతారు, 100% పొందగలుగుతారు. అతి నేను తక్కువ సమయంలో పొందగలుగుతారు. ఒకటే వినండి, మీరు ఒక మాట కాదు ఎన్ని మాటలు చెప్పినా నేను వింటా. అయితే దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటంటే, మీరు గతంలో తాలూకా ఇప్పుడు నేను అన్నంగానే మీరు వెంటనే నేను చెప్పా, మీరు దయచేసి గతంలో నెగిటివ్ ఆలోచన భయపడదు. ఎప్పుడే థాట్ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిద్దో చూడండి ఫస్ట్. ఇదంతా సైన్స్ తల్లి, ఇదేమో డామ్ డూమ్ మంత్రం కాదు, తంత్రం కాదు. ఇదంతా ప్యూర్ సైన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ లో ఉంటది. ఇది మన ఆలోచనకి శక్తి ఉంటది. అర్థమైందా? చాలా మంది అరే నువ్వు సంకల్పం పెట్టుకోరు, సంకల్పం పెట్టుకుని పని చేయి, నువ్వు అద్భుతంగా ముందుకెళ్తావు అంటారు కదా, అంటారా లేదా? సంకల్పము ప్లస్ శక్తి, సంకల్ప శక్తి. ఇది ఎలా మన జీవితంలో వస్తుంటే ఒకసారి మీరు క్లుప్తంగా వినండి, అప్పుడు మీరు భయం నుంచి బయటకు. ఒక థాట్ ఎలా మేనిఫెస్ట్ అయిందంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక థాట్ రిలీజ్ చేశాను, అది అయితే నెగిటివ్ ఆర్ పాజిటివ్. థాట్ రిలీజ్ చేసి వదిలేయటం ఒకటి, అదే థాట్ మీద కూర్చోవటం ఒకటి. అంటే నేను చెప్పా కదా ఇందాక, నా ఎగ్జాంపుల్ చెప్పా కదా, నేను ఒక బైక్ కొన్నాను, విలేజ్ లో ట్రాఫిక్ పోలీసులు ఉండరు, సిటీకి వెళ్ళగానే నాకు ఆటోమేటిక్ వచ్చేసేది మైండ్ లో. అవి వచ్చినప్పుడు నేను రోజు దాదాపు 2-3 నెలలు అలా థింక్ చేస్తూ వచ్చా. థింక్ చేస్తూ వస్తే ఏమైంది నా లైఫ్, చివరికి అతను వచ్చాడు తీసుకున్నాడు, మళ్ళీ దాన్ని ఏదో నేను తెచ్చుకున్నది వేరే విషయం.
అలా థాట్ అనేది మేనిఫెస్ట్ అయ్యింది. అంతేగాని ఒకసారి నెగిటివ్ ఆలోచనతో ఒకసారి థాట్తో అవదు. మనం ఏదైతే ఒక థాట్ పెట్టుకున్నామో దాన్ని రిలీజ్ చేస్తాం. అది ఒక సబ్స్టెన్స్ గా ఫామ్ అయింది యూనివర్స్ లో. పదే పదే ఆలోచిస్తున్నప్పుడు ఆ తరంగాలు దానికి వెళ్తాయి. థాట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. థాట్ అనేది కూడా ఒక శక్తి ప్రవాహమే. ఓకే సార్. మీకు కావాలంటే మీరు మీ జీవితంలో మీ ప్రమేయం లేకుండా పలానా జరిగిందని చెప్పండి. ఇప్పుడు ఈ రోజు మీరు జూమ్ కి అటెండ్ అనుకున్నారు కాబట్టి అటెండ్ అయింది. అవునవును. అనుకోకుండా ఉంటే అటెండ్ అయ్యేవాళ్ళ. అవును సార్. అవును. అలా మన జీవితంలో చేసే ప్రతి పని మన లోపల నుంచే వస్తుంది. ఆ లోపల దాన్ని సరి చేసుకోవడానికి ధ్యానం, ఆ లోపల దాన్ని సరి చేసుకోవడానికి వర్తమానంలో జీవించడం, ఆ లోపల ఉన్న దాన్ని సరి చేసుకోవటమే శాకాహారం. అంటే మన తినే ఫుడ్ని బట్టి కూడా మన యొక్క నెగిటివ్ థాట్స్ అనేది వెళ్తూ ఉంటాయి. అందుకని నేను చెప్పాను ప్యూర్. అమ్మా, ఇప్పుడు మారారు. గతంలో మనకి ఎంతో ఉంది, వెనక చాలా మూటలు ఉన్నాయి. 1 by 1 కడుక్కుంటా వస్తున్నాం. ఇప్పుడు అంటే కింద జన్మలో ధ్యానంలోకి వచ్చాను. నెలలో అన్ని అద్భుతాలు, అన్ని సృష్టి అంతా ఇదంతా జరగదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మన గతంలో గురించి మనకు తెలియదు కదా, అసలు మన గురించే మనకు తెలియదు సరిగ్గా. మన శరీరం గురించే మనకు పూర్తిగా అవగాహన లేదు. అందుకని నేను మీకు క్లుప్తంగా భయపడాల్సిన పని లేదు. ఇక నుంచి ఆలోచన వచ్చినప్పుడు గమనించండి, అది ఎందుకు వస్తుంది, కళ్ళు మూసుకొని ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అని గమనించటంలో మీకు ఏమైందంటే దాని మీద ఎరుక వస్తుంది. ఎరుక వచ్చినప్పుడు మీరు కంప్లీట్ గా దాని నుంచి అవాయిడ్ అయిపోతారు. అది గమనించటంలోనే వస్తుంది. తర్వాత ధ్యానంలో కూర్చోండి. అంతేగాని మీ వారిని పాపం అంటే మీ తప్పేం లేదు. అది గతంలో మీకు ఎన్నో బ్లాకేజెస్ ఉంటాయి బాడీలో. ప్రతి మనిషికి నెగిటివ్ ఆరా ఉంటుంది. ఆ నెగిటివ్ ఆరా నుంచి వచ్చాయి ఈ విపరీతమైన ఆలోచనలు. ఇప్పుడు గ్రూప్ యాక్సిడెంట్స్ అంటారు కదా, గ్రూప్ యాక్సిడెంట్స్ ఎలా అవుతాయో చెప్పమంటారా? ఇదంతా సైన్సే. అదే ఫ్రీక్వెన్సీలో ఉన్న మనుషులంతా కలిసి ఒక బస్సు ఎక్కారనుకో, ఆ యొక్క ఆలోచనకి శక్తి పెరిగిద్ది. ఈ శక్తి అంతా డ్రైవర్ మీదకి వెళ్తుంది. అక్కడ డ్రైవర్ తప్పు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. ఇదంతా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు సైంటిఫిక్ గా. శక్తి యొక్క ఎనర్జీ ఒకటే. దెర్ ఈజ్ నో గుడ్ బ్యాడ్, ఓన్లీ ఒకటే ఉంటది ఎనర్జీ. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ టు వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. తెలుగులో ఏం చెప్తారంటే శక్తి ఒకే రూపాంతరంగా ఉంటది. అది మన యొక్క ఆలోచన బట్టి మనది మారుతూ ఉంటది. దైవ శక్తి అయినా, ఆదిపరాశక్తి అయినా, నెగిటివ్ ఎనర్జీ అయినా. అర్థమైంది? అందుకని మీరు కంగారు పడాల్సిన పని లేదు. బాగా ధ్యానం చేయండి. ధ్యానం చేసి వర్తమానంలో జీవించండి. గతం గురించి ఆలోచించొద్దు. గతం ఒక అయోమయం, భవిష్యత్ చెప్పండి. మైండ్ లో ఆలోచన వచ్చినా దాన్ని పట్టించుకోకుండా వదిలేమంటారా? దాని మీద ఉండాలా? ఇప్పుడు మీ జీవితంలో మీకు ఏ ఆలోచిస్తే మీకు ఆనందంగా ఉంటుందో అదే ఆలోచించండి. ఏ పని చేస్తే మీరు తృప్తిగా ఉన్నారో ఆ పని చేయండి. అదే ఆలోచన మైండ్ లో ఉండిపోయి పోవట్లేదు సార్, దాన్ని ఎలాగా అధిగమించడం? అప్పుడు కంప్లీట్ కూర్చొని ధ్యానం చేయండి. ధ్యానం ఇంకా ధ్యానం 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 చెప్పండి ఒకసారి. చెప్పండి. అవచ్చండి, ఇవన్నీ ఏదో ఊరక మనం సరదాగా మాట్లాడుకునే మాటలు కాదు ఇవి. లేదు, అందుకనే నేను భయపడిపోయి మీకు ఫోన్ చేశాను. అసలు నాకు అదే తల్లి, మీరు ఫస్ట్ ఇప్పుడు మీ యొక్క క్వశ్చన్ సెషన్ లో అందరికి ఆన్సర్ అయ్యింది తల్లి. మీరు ఇట్లా ఓపెన్ గా మాట్లాడాలి. ఏది ఉంటే అది ఓపెన్ గా మాట్లాడుకున్నప్పుడే మనకి సెషన్ అద్భుతంగా ఉంటది. ఒకవేళ మాకు తెలియదు అనుకోండి, మేము వేరే వాళ్ళ చేతనే మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు అన్నిట్లో నేను నిష్ణాతుని కాదు కూడా. ఇది నిరంతరం లెర్నింగ్. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడగానే శివనాకృష్ణ గారిని కూడా ఆగమని ఎందుకు చెప్పానంటే, సారీ సార్ ఏమనుకోవద్దు, సెషన్ లో యాక్చువల్గా దీనికి మీరే ఆన్సర్ చెప్పాలి. కొన్ని ప్రాక్టికల్ అనుభూతులు ఉన్నాయి కాబట్టి మీకు చెప్తే దాని నుంచి మీరు రిలీవ్ అవుతారనే ఉద్దేశంతో నేను చెప్పా. మీరు కావాలంటే జూమ్ లో ఉన్న 54 మంది మీరు ఒకసారి బ్యాక్ వెళ్తే మన జీవితంలో మన ప్రమేయం లేకుండా మన జీవితంలో ఏది జరగదు మై డియర్ ఫ్రెండ్స్. ఇదైతే 100%. దానికి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యద్భావం తద్భవతి. బుద్ధుడు చెప్పారు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి, నీ ఆలోచనలే నీ జీవితం, నీ ఆలోచనే దైవం అన్నాడు ఫైనల్ గా. అంటే మనకి ఆధ్యాత్మికతలో ఒక్కొక్క కాన్సెప్ట్ మనం ఎదిగే కొంది, సాధన చేసే కొంది వాటి యొక్క ఆన్సర్ అనేది చాలా క్లుప్తంగా వెళ్ళిపోతుంది, చాలా సరళంగా వెళ్ళిపోతుంది. అర్థమైందా? భగవద్గీత ఇప్పుడు ఒకప్పుడు విన్నప్పుడు వేరుగా ఉంటది, సాధన చేసినాక వేరుగా ఉంటది. అలా సార్ చేసేస్తారు. కొద్దిగా మీరు అడ్మిట్ చేసుకోండి సార్. క్లోజ్ చేద్దరు. ఒక్క నిమిషం ఉండండి, మాట్లాడతాను.
సో ఇలా ఉంటుందమ్మా తల్లి, మీరేం కంగారు పడొద్దు, చక్కగా వర్తమానంలో ఉండండి, మంచి ఆహారం తీసుకోండి. ఇప్పటి నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ఇంట్లో ధ్యానం చేసి నా భర్త బాగున్నాడు, నా పిల్లలు బాగున్నాడు, నాకంతా బాగానే ఉంది, నేను ఆనందంగా ఉన్నాను, ఆనందంగా జీవిస్తున్నాను, తృప్తిగా జీవిస్తున్నాను అని నిరంతరం ఆ థాట్ రిలీజ్ చేయండి. కావాలంటే గోడ మీద రాసుకోండి. మీ ఇంట్లో 4 గోడలు ఉంటాయి కదా, ఇట్ ఈస్ ఏ ప్రాక్టికల్ చేయాలి ఇది. అర్థమైందా? అలాగే సార్. మీ ఒకసారి ఇంట్లో ఏదో వీడియో విని ఏదో పేపర్ మీద రాసుకున్నాను. ఒక 4 రోజులు ధ్యానానికి ముందు అలా కూర్చొని అనుకొని చేసేదాన్ని. వెరీ అప్పుడు గుడ్. బానే ఉంది. మధ్యలో ఎక్కడో ఏదో మళ్ళీ మిస్టేక్ జరుగుతా ఉంటది. మళ్ళీ ఆ మెడిటేషన్ మర్చిపోయి మళ్ళీ పిచ్చిలో పడి తిరుగుతూ ఉంటాను. అలా అలా కొట్టుకుంటూ ఉంటాను. ఇంకా ఆ భయంతోనే పడుకున్న కొన్ని అర్ధరాత్రి కొన్ని మెలుకువ వచ్చిన. తల్లి కొన్ని మీరు మార్చుకోవాల్సినవి ఉన్నాయి. అర్థమైందా? ఒక దాన్ని మనం ఇప్పుడు ఒకటి వినపడుతుందా మీకు? వినపడుతుంది సార్, వినపడుతుంది. మీరు ఇవన్నీ పాతయన్ని పక్కన పెట్టి ఈ రోజు నుంచి మీరు ఏమనుకుంటారంటే, అలాగే నేను వర్తమానంలో జీవిస్తున్నాను, ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నాను, పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాను. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడి నుంచి మాట కట్ అయిపోతుంది సార్. పని అర్థమైందా? అలాగే అలాగే అలాగే. ఓకే. క్వశ్చన్ శివనాకృష్ణ గారు, మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఓకే అండి. మేడం వాళ్ళంటే ఇవ్వండి. ఓకే. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇది యూనివర్సల్ పవర్ అంటారు కదా సార్. అవునండి. అది 100% నేను ఫీల్ అయ్యాను సార్. ఓకే మేడం. ఎందుకంటే ఒక ఇది ఇది కావాలి, మా పిల్లలకి సెంటర్ పడాలి, ఇలా చదవాలి, కంపల్సరీ ఇంత రావాలని నేను ఫీల్ అయ్యాను అనమాట. అది కంపల్సరీ జరిగింది సార్. అంటే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది పాజిటివ్ గా అన్నారు కదా. అవును. అలా నేను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి సార్. అట్లా షేర్ చేసుకోండి మేడం. అదే ఏదైనా ఇట్లా నెగిటివ్ గా, అరే ఇక్కడంతా ఒక మనిషి నెగిటివ్ గా మాట్లాడతారు కదా, అది ఆ ఏరియా అంతా ఆ పవర్ కంపల్సరీ ఉంటుందా ఉండదా అని ఆలోచించాను. నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళ దగ్గర అట్లే కూర్చోంటే ఆ నెగిటివ్ థాట్సే వస్తున్నాయి సార్. ఓకే. పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళ దగ్గర కూర్చున్నాను అనుకోండి, అట్లా పాజిటివ్ గా థాట్స్ వస్తున్నాయి. ఇట్లా ఒక చిన్న చిన్న ఎక్స్పీరియన్స్ అన్ని అయ్యాయి సార్ నాకు. అందుకని నేను ఎక్కువగా ఇంటరాక్ట్ అవదలుచుకోలేదు అలాంటి సిచ్యువేషన్స్ లో, తర్వాత అలాంటి క్లైమాక్స్ లో. అట్లా ఓకే. ఎక్కువగా నేనేంటంటే ఇట్లా ఆధ్యాత్మికంగా బుక్స్ చదువుకోవడం, ధ్యానం చేసుకోవడం, పిల్లలకి ఎలా ఇట్లా వాళ్ళ బిహేవియర్ కానీ అట్లా చెప్పుకుంటూ వస్తున్నా సార్. చిన్నప్పటి నుంచి అలాగే పిల్లలు కూడా కొంచెం బాగా. కానీ ఒక ఏరియాకు మారే కొద్దీ అట్మాస్ఫియర్ అంటారు కదా సార్, ఫ్రెండ్స్ ప్రభావం అంటారు కదా, అలా పిల్లలకి కూడా కొంచెం అయింది సార్. అట్లా దాన్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలో నాకు తెలియట్లేదు. పిల్లల్ని ఒక ఏజ్ వచ్చాక అలా అవుతారా అని. ఏంటి మేడం, మరొకసారి చెప్పండి. పిల్లలు ఒక సరౌండింగ్ వచ్చేసరికి ఆ సరౌండింగ్ అవన్నీ అలవాట్లు నేర్చుకుంటున్నారు సార్. ఫ్రెండ్స్ ప్రభావమా, సరౌండింగ్ ప్రభావమా, అది నాకు తెలియట్లేదు. ఎలా దాన్ని ఫేస్ చేయాలి. కొత్త ప్రదేశానికి వస్తే అక్కడున్న సిచ్యువేషన్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు. అవును సార్. అంతేనా? అంతే సార్. ఓకే. ఓకే. అంటే నేనంటే ఒక ఏజ్ వచ్చింది కాబట్టి నేను ఇది ఏంటి మంచి ఏది చెడ్డని కొంచెం తెలుస్తుంది. పిల్లలకి తెలియదు కదా. అది మనం ఎక్స్పెక్ట్ చేసిన ఆ ఏజ్ లో 16, 18 ఏజ్ లో వాళ్ళకు వినర్ అనమాట. వాళ్ళకి మెడిటేషన్ ఐడియా ఉందా? మెడిటేషన్ చేస్తున్నారా? చేస్తున్నారా? చేస్తున్నారు. ఓకే మేడం. విషయం ఏంటంటే బేసిక్ థింగ్స్ సరిగ్గా చేస్తున్నారా, బేసికల్ గా వాళ్ళని కరెక్ట్ చేసుకుంటున్నారా చూసుకోండి. ఓకేనా? ఎప్పుడైతే బేసికల్ గా మెడిటేషన్ చేస్తూ వాళ్ళని అనాలిసిస్ చేసుకునేటట్లు ఎప్పుడైతే ప్రయత్నిస్తారో ఆటోమేటిక్గా సరి అవుతారు. ఒకటి
ఆ, ఒక దాన్ని చూస్తేనే కదా అది మంచా కాదా కాదా తెలిసేది. ఉమ్, అంతేనా కదా? అవును సార్. కాబట్టి ఇప్పుడు ఒక ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యామంటే అది చెడు అని కాదు, అది మంచి అని కదా కాదు. ఉమ్, ఒకటి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అది కంటిన్యూ చేయాలా వద్దా అనే డెసిషన్ కూడా మనం తీసుకోవాలి కదా. అవును సార్. అది ఎక్స్పీరియన్స్ అయితేనే కదా తెలిసేది. ఎక్స్పీరియన్స్ అయ్యే లోపల వాళ్ళు మళ్ళీ చెడు దారిలో వెళ్ళిపోతారేమని టెన్షన్ సార్. కాబట్టి వాళ్ళు మెడిటేషన్ బాగా చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం మీరు కంటిన్యూస్ కరెక్షన్ చేయండి. ఓకే సార్. ఎప్పుడైతే కంటిన్యూస్ గా ఆ ఇప్పుడు ఒక చోట చీకటిగా ఉంది, చీకటిగా ఉన్న చోట అక్కడ ఏముందో తెలియదు. లైట్ వేస్తే అక్కడ వెలిగిస్తాం. క్లీన్ చేయడము సరి చేయడము అనేది జరుగుతుంటుంది. ఓకే. కంటిన్యూస్ గా సరి చేసే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము, సరి అవుతుంది అది. ఓకేనా? కాబట్టి ఒక్కొక్క దానికి ఒక ఎనర్జీ కావాలి. ఓకేనా మేడం? ఓకే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ కావాలి. కాబట్టి దానికి ఎంత ఎనర్జీ అవసరమో అంత టైం తీసుకుంటుంది. కానీ టార్చ్ చేసి ఉంచండి. టార్చ్ చేసి లేదనుకో చీకట్లో ఇంకా చెత్త పేరుకునేది. అవును. ఓకేనా? ఓకే. ఇదే సొల్యూషన్. ఓకే. ఓకేనండి? ఇంకా ఇది ఫ్రెండ్స్, సార్ యూనివర్సల్ పవర్ అనేది ఎంత మాత్రం అది నిజమా కాదా, అది ఏంటి సార్ కొంచెం చెప్తారా? అంటే ప్రకృతి మనకు సహకరిస్తుంది కదా, దాని ఎస్ గురించి. ఓకే. ఆ, ఈ ప్రకృతి నువ్వు ఎలా చూస్తావో నువ్వు ఆ ప్రకృతి చేత అలా చూడబడతావు. ఓకే. సేత్ విజ్ఞానంలో సేత్ చెప్తాడు, ఉహు. ఈ విశ్వాన్ని నువ్వు ఎలా చూస్తావో ఈ విశ్వం చేత నువ్వు అలా చూడబడతావు అని. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఇన్ ది సెన్స్ ఈ సకల చరాచర సృష్టిలో ప్రతి అణువు నీ స్వరూపం, ప్రతి అణువు మహిమాన్వితమైనది. ఎస్. చూడండి, ఈ దేహం ఉన్నది, ఈ దేహం కన్నా అద్భుతమైన యంత్రం ఎక్కడైనా ఉందా? దీనికన్నా అద్భుతమైన సృష్టి ఎక్కడైనా ఉందా? లేదు. దీనికన్నా అద్భుతమైన ప్రక్రియలు జరిగే మనిషిని మనిషి సృష్టించిన ఏదైనా మెషినరీ ఉందా? లేదు లేదు కదా. సార్. ఓకేనా? ఈ దేహంకున్న కెపాసిటీ ఏంటంటే తనను తాను హీల్ చేసుకోగలదు, కొన్ని లక్షల ఔషధాలని సృష్టించగలదు. ఏ వ్యాధి వచ్చినా గానీ, ఎంతటి వ్యాధి వచ్చినా గానీ హీల్ చేసుకున్న శక్తి ఈ బాడీకి ఉంది. బాడీకి. ఓకే. నీ బాడీలో విడుదలయ్యే ఔషధాలు ఎంతటి పవర్ఫుల్ అంటే బయట నుండి ఈ దేహంలోకి వేసే ఔషధాల కన్నా లక్షల రెట్లు శక్తివంతమైన ఔషధాలు నీ బాడీ తనను తాను క్రియేట్ చేసుకోగలదు. ఎస్. దానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే హీల్ అవ్వాలి అని నువ్వు ఆలోచించాలి. ఓకే. నీ బాడీకి నువ్వు పర్మిషన్ ఇవ్వట్లేదు. నీ భయం ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ పరిమితమైన జ్ఞానం ద్వారా నీకు నువ్వు పర్మిషన్ ఇవ్వట్లేదు. ఎస్. నీ భయం ద్వారా, నీ అజ్ఞానం ద్వారా నువ్వు హీల్ చేసుకోలేకపోతున్నావు. బయట నుండి నీలోను అనారోగ్యాన్ని క్లియర్ చేసుకోవడానికి నువ్వు వేసే ఔషధం కన్నా నీ ద్వారా ఉత్పత్తి అయ్యే ఔషధం, నీ బాడీలో ఉత్పత్తి అయ్యే ఔషధం లక్ష రెట్లు శక్తివంతమైనది. నిన్ను గురించి నువ్వు ఎంత మహిమాన్వితంగా చూసుకుంటూ నీ గురించి ఎంత అవగాహన చేసుకుంటావో అంతగా నిన్ను హీల్ చేసుకోగలవు. ఓకేనా? ఎట్ ఓకే. ది సేమ్ టైం ప్రతి ఆలోచన, ఇప్పుడు చూడండి, డాక్టర్స్, ఆధ్యాత్మికవేత్తలు ఎంతో పరిశోధన చేశారు. దాంట్లో ఏంటంటే మామూలు ఫోటోగ్రఫీతో ఫోటో తీస్తే మన శరీరం మాత్రమే కనిపిస్తుంది. కెర్లిన్ ఫోటోగ్రఫీ అనే ఫోటోగ్రఫీతో ఫోటో తీస్తే మన కాంతి పుంజం కనిపిస్తుంది, మన ఆరా కనిపిస్తుంది. ఐడియా ఉందా ఇది? అమెరికాలో ఒక అతను అనుకోకుండా యాక్సిడెంట్ అయితే తలకు దెబ్బ తగిలి అందరి ఆరాలు కనిపిస్తున్నాయి అతనికి. ఏంటబ్బా ఇలాగ అందరు దయ్యాల్లా కనిపిస్తున్నారని అతను చర్చ్కి వెళ్తే ఫాదర్ చెప్పాడు, దీని ఆరా అంటారు. ఇది ఆధ్యాత్మికమైన అవగాహన ఉన్న వాళ్ళకి ఇవి తెలుస్తాయి. భారతదేశంలో వీటి గురించి రీసెర్చ్ చేయాలి. భారతదేశం ఎల్లు అంటే పూణేలో ఒక స్పిరిచువల్ రీసెర్చ్ సైన్స్ కోర్సులో జాయిన్ అయ్యి ఆ ఇన్స్టిట్యూట్ లో అతను పరిశోధన చేయడం మొదలుపెట్టారు.
దాంట్లో కెర్లిన్ ఫోటోగ్రఫీ మీద ఈయన బాగా పరిశోధన చేశారు. వీళ్ళు చేసిన పరిశోధనలో చాలా చాలా విషయాలు చెప్పారు. మనకు బెంగళూరు పిరమిడ్ దగ్గరకు కూడా వచ్చి వాళ్ళు ఆరో ఫొటోస్ చూపించారు. ఆయన చెప్పాడు, ఆ మేము ఒక 2 బౌల్స్ తీసుకున్నాం, 2 గిన్నెలు, గ్లాస్ బౌల్స్ తీసుకొని ఒక 2 గ్లాస్ బౌల్స్ లో నీళ్లు పోసాం. ఒక గ్లాస్ బౌల్ తీసుకొని ఆ గ్లాస్ బౌల్లో నీరుని నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని చెప్పాడు. మనకు ఎవరన్నా కనిపిస్తారు, మనకు నచ్చిన వాళ్ళని చూస్తే మనకు కపరం పుట్టింది కదా, కోపం పుట్టింది కదా, వాళ్ళని ద్వేషిస్తాం కదా. ఆ ద్వేషించే ఫీలింగ్ ఎలా ఉంటుందో మన బాడీలో, ఆ వైబ్రేషన్ తెలుసు కదా మనకు. అదే ఫీలింగ్ ని ఆ నీటికి నేను నిన్ను ద్వేషిస్తున్నానని చెప్పాను. ఇంకో వాటర్ బౌల్ తీసుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను. చూడండి, మనకు ఎవరైనా సాయం చేస్తే థ్యాంక్ యూ అని ఆనందాన్ని వ్యక్తం చేస్తామా లేదా? ఆ థ్యాంక్స్ అన్నప్పుడు మనలో ఆనందం ఎలా ఉంటుంది? అలాంటి ఆ ఫీలింగ్ ని నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే ఇంకో వాటర్ బౌల్ కన్నా. ఓకేనా? ఈ 2 వాటర్ బౌల్స్ లో నీటిని ఫస్ట్ ఫోటో తీశారు. ఫోటో తీస్తే ఆ నీటి ఒక ఆరా కనిపించింది, కాంతి కనిపించింది. ఓకేనా? కెర్లిన్ ఫోటోగ్రఫీతో ఫోటో తీస్తే మన బాడీ యొక్క ఆరా కనిపిస్తుంది. మనం ఆనందంగా ఉన్నప్పుడు 3 ఇంతలు ఎక్కువ ఉంటుంది ఆరా. మనం ధ్యానం చేస్తున్నప్పుడు 9 ఇంతలు ఉంటుంది. మనం భయము, టెన్షన్, క్షోభ, అసూయ, ద్వేషము ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మన ఆరా అంతా మాయమైపోయి నల్లటి వలయం కనిపిస్తుంది అనమాట. ఓకేనా? మన బాడీ విషయానికి వస్తే, అదే మామూలు గిన్నెలో నీటిని ఫోటో తీస్తే దాని యొక్క కాంతి కనిపించింది. నేను నిన్ను ద్వేషిస్తున్నాను అని రెగ్యులర్ గా చెప్తున్నా ఆ నీటికి ఫోటో తీస్తే దాని కాంతి తగ్గిపోయింది, నల్లటి వలయం కనిపించింది. అదే విధంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఫోటో తీసిన ఆ గిన్నెలో నీరు కాంతి 3 ఇంతలు పెరిగింది. ఓకేనా? అంటే ఇన్ ది సెన్స్, నీ ఆలోచన నీ బాడీ తీసుకోవడమే కాదు, బయట ఉన్న ప్రతి అణువు తీసుకోగలదని తెలుస్తుందా లేదా? ఓకేనా? నీ ప్రకృతిలో ప్రతి అణువు నీ యొక్క ఆలోచన, నీ యొక్క ఎనర్జీ నీ పక్కనున్న అణువే తీసుకుంటున్నప్పుడు నీ బాడీ ఎంత తీసుకుంటుంది? అంతేనా కదా? కాబట్టి నీ థాట్ యొక్క ఎనర్జీ బయట ఉన్న నీటి పదార్థానికి అందుతున్నప్పుడు నీ ఆలోచన పాజిటివ్ ఎనర్జీ ఎంత పెరుగుతుందో నీ బాడీ అంత రియాక్ట్ అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఎంత రిలీజ్ చేస్తే నీ బాడీ అంత రియాక్ట్ అవుతుంది. ఓకేనా? నేను అనేది ఈ విశ్వం యొక్క ప్రతిరూపం. ఓకేనా? ఈ విశ్వం అంతటికి నీ అంతర్చేతనం కనెక్ట్ అయి ఉంటుంది. నీ ఆలోచనకి నీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంటుందో ఈ విశ్వం కూడా అలా రియాక్ట్ అవుతుంది. నువ్వు ఏ థాట్ రిలీజ్ చేస్తావో దాన్ని తదాస్తు అని సృష్టించడానికి ఈ విశ్వం ఎప్పుడు రెడీగా ఉంటుంది. ఓకేనా? టైం ఉందా అండి? ఎస్ సార్. ఓకే, టైం కూడా అయిపోవచ్చింది. ఇంకెవరన్నా ఒక క్వశ్చన్ ఉంటే తీసుకొని మనం, ఇంకెవరన్నా ఉన్నారండి అడిగేవాళ్ళు? ఎనీబడి? ఓకే. ఈరోజు మనకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు శ్రీ శివనాగకృష్ణ గారు. ఒకసారి సార్కి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు జూమ్ సెషన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. యా. ఎంతమంది సో మనం వచ్చారు ఈరోజు? ఈరోజా 56 మంది వచ్చారు. ఇప్పుడు 47 ఉన్నారు. 56 మంది వచ్చారు. ఓకే. ఉమ్. ఈ కాన్సెప్ట్ గురించి ఒక క్లుప్తంగా చెప్పేసి నేను క్లోజ్ చేయమంటారా? ఓకే. ఓకే ఫ్రెండ్స్, థాట్ పవర్ గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది మామూలుగా. అందుకే రోజు బేసికల్ గా మాట్లాడాము. ఇందాక ఒక మేడం భయం గురించి చెప్పారు. ఇప్పుడు ఒక మేడం మనం ఆలోచించే ఆలోచనకి విశ్వం స్పందిస్తుందా, థాట్ అనేది పక్కన పెడితే ఒక మాస్టర్ గురించి మాట్లాడుకుందాం. లూయిస్ ఎల్హే విన్నారు ఎవరన్నా?
నెక్స్ట్ లూయిస్ కమింగ్ 7th బ్యాచ్ లో 21 days అయ్యే కాన్సెప్ట్లు చెప్పండి ఓయమ్మ మీరు. సూపర్. లూయిస్ ఎల్హే పేరు విన్నారా? ఓకే. మన పిరమిడ్ సొసైటీలో బుక్ ఉంది. మీ జీవితం మీ చేతుల్లో, మీ ఆరోగ్యం మీ చేతుల్లో. ఆ, మీ జీవితం మీ చేతుల్లో అనే బుక్ చూస్తే దాంట్లో ఆవిడిస్తారు ఎటువంటి ఆలోచనలు ఉండడం వల్ల మీ ఆరోగ్యం ఏ అనారోగ్యం వస్తుంది, ఆ అనారోగ్యానికి రావడానికి ఏ ఆలోచన కారణము, అలాగే ఆ ఆలోచన ఎలా మార్చుకుంటే నీ అనారోగ్యం పోతుంది అనే కాన్సెప్ట్స్. అదేవిధంగా ఆ, ప్రతి సిట్యువేషన్కి ప్రతి దానికి ఆ, ఒక మైండ్ ప్రోగ్రామింగ్ థాట్ ఇస్తారు ఆవిడ. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి నీ ఆలోచన యొక్క ప్రతిరూపమే నీ దేహం, నీ ఆలోచన యొక్క ప్రతిరూపమే నీ జీవితంలో ప్రతి ఒక్క సంఘటన. కాబట్టి నీ మైండ్ ప్రోగ్రామ్ మార్చుకుంటే నీ దేహంలో నీ దేహ నిర్మాణాన్ని మార్చేయచ్చు. నీ మైండ్ ప్రోగ్రామ్ మార్చుకుంటే నీ జీవితంలో జరిగే ప్రతి సంఘటన మార్చుకోవచ్చు, నీ జీవితంలో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. మరి లూయిస్ ఎల్హే ఒక చోట ప్రోగ్రాం పెట్టింది అంటే ఒక స్టేడియంలో కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు, లక్షల రూపాయల టికెట్ పెట్టుకొని వచ్చేవాళ్ళు, వేల రూపాయల టికెట్ పెట్టుకొని వచ్చేవాళ్ళు. ఎక్కడ సెమినార్ పెడితే అక్కడ నిండిపోయేది. నిరంతరం ఫ్లైట్స్ లోనే తిరిగేది. డాక్టర్స్, లాయర్స్, హయ్యర్ అఫీషియల్సే ఆవిడ యొక్క ప్రోగ్రాంకి వచ్చేవాళ్ళు. అంత ఫేమస్ పర్సన్ ఆవిడ. అనుకోకుండా ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళింది. ఆవిడ క్లయింట్ అది. ఆవిడ క్లయింట్ ఆ ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు ఆవిడని సాధారణంగా ఆహ్వానించాడు. మేడం, ఆ, మీరు ఎలాగో వచ్చారు, మీకు ఫీజు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్ ది సేమ్ టైము మీరు మా హాస్పిటల్ వీక్షించినట్లు ఉంటుంది, మీరు తప్పకుండా రావాలని ఇన్వైట్ చేశారు డాక్టర్. ఆవిడ యొక్క క్లయింట్ ఆ డాక్టర్. వచ్చిన తర్వాత మీ నాలెడ్జ్ అద్భుతం, మిమ్మల్ని అనుసరిస్తున్నాను నేను, చాలా సూపర్ అని ఆవిడకి ఇచ్చే ఫీజు ఇచ్చేసిన తర్వాత మీకు ఒక చిన్న ఫేవర్ ఏదైనా చేయాలని ఉంది అని చెప్పి ఆ, ఏం చేస్తాడంటే అతను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని స్కానింగ్స్ అన్ని టెస్టులు చేస్తాడు ఆవిడ ఫ్రీగా. సుమారు ఒక 2 లక్షలు 3 లక్షలు అయ్యిద్ది. అటువంటి టెస్టులు అన్ని చేసేస్తాడు. చేసేసిన తర్వాత అన్ని చేసేసిన తర్వాత అతను ఆవిడకి చెప్పాలంటే భయపడుతున్నాడు. మేడం మేడం అంటున్నాడు. ఏంటి నాన్న చెప్పు అంటే, ఏం లేదు మేడం, మీకు క్యాన్సర్ ఉంది, 4th స్టేజ్ అని చెప్పాడు. ఎలా ఉండిద్ది? ఎలా ఉండిద్దండి పరిస్థితి? 4th స్టేజ్ అంటే టపాకా ఎడేయడం తప్పకుండా. మామూలు జనరల్ పర్సన్ ఏం చేస్తాడు? అయ్యి బాబోయ్ క్యాన్సర్ అనగానే ఇందాకే అనుకున్నాం, ఒక గిన్నెలో ఉన్న నీటి నేను ద్వేషిస్తున్నాను అంటే దాంట్లో నెగిటివ్ ఎనర్జీ పాస్ అయింది. నీ టైం అయిపోయింది, నువ్వు టపా కట్టేస్తావు అంటే అయ్యి బాబోయ్ నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, మా ఆయన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు లేదా? ఎంత భయపడుతూ ఉంటామో అంతగా ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా? కానీ ఆయన ఏం చేశాడంటే, మేడం మేడం అంటుంటే ఏంటి చెప్పు అంటుంది. మీకు క్యాన్సర్ వచ్చింది 4th స్టేజ్ అనగానే ఆవిడ షేక్ అండ్ ఇచ్చి థ్యాంక్ యూ అనింది. ఏంటి పరిస్థితి? ఆవిడ షాక్ అయ్యిద్ది అనుకుంటే డాక్టర్ని షాక్ చేసింది. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తారు ఎవరైనా సరే? అవి మా ఆయన ఏమైపోతారు, మా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళు ఏమైపోతారు అని భయపడిపోయి ఇంకా అందరికి సర్ది చెప్పి భయపడుతూ భయపడుతూ టపా కట్టేస్తారు. అంతేనా కదా? కానీ ఆమె ఏం చేసిందంటే డాక్టర్కే షాక్ ఇచ్చింది. షేక్ హ్యాండ్ ఇచ్చి ఆహా థ్యాంక్ యూ అని చెప్పింది. మేడం మీకు 4th స్టేజ్ క్యాన్సర్ వచ్చిందంటే థ్యాంక్ యూ అంటారు ఏంటండి అంటే, థ్యాంక్ యూ, నేను ఇంటికి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవ్వాల్సిన టైం వచ్చింది అని చెప్పి హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళింది ఫ్రెండ్స్తో. రెస్టారెంట్కి వెళ్ళి తనకి ఇష్టం వచ్చిన ఫుడ్ మొత్తం తినింది. ఏమైందంటే ఆవిడ జాబ్ వర్క్లో ఉండి తనకు టైం కేటాయించుకునే టైం లేక నిత్యం తిరుగుతూ అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ అదే పనిలో ఉంటూ తనని తాను కేర్ తీసుకునే టైం లేకుండా రెస్ట్లెస్గా ఉండి నాకు రెస్ట్ దొరికితే బాగుండు అనుకుంది. ఓకేనా? అందుకే రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చింది అని ఆవిడ హ్యాపీ అయ్యి రెస్టారెంట్కి వెళ్ళి ఇష్టం వచ్చిన ఫుడ్ తిని ఒక 41 డేస్కి తగ్గ సరుకులన్నీ ఒక మంచి సూపర్ సూపర్ మార్కెట్ సరుకులన్నీ తీసుకొని తనకు నచ్చిన కామెడీ సినిమాలు సిడీస్ అన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి పరమేష్ చెప్పింది, అరే రోజు ఉదయం నాకు ఇష్టమైన
టిఫిన్. నాకు ఇష్టం వచ్చిన మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం ఇష్టం వచ్చిన మెన్యూ ఇచ్చింది. ఒకరోజు పెసరట్టు, ఒకరోజు పూరి, ఒకరోజు అమెరికాలో వాళ్ళ మెన్యూ వేరేలా ఉంటుంది కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ రోజు చెప్పేసి, ఇంకా అందరికి చెప్పేసి నేను చాలా బిజీగా ఉన్నాను, చాలా వేరే వర్క్లో ఉన్నానని ఫోన్ కట్ చేసేసింది. ఈ 41 days పెట్టుకొని పని మనిషికి చెప్పింది, ఎవరు ఇంట్లో రానీకు లేనని చెప్పేసి, వేరే ప్రాజెక్ట్లో ఉన్నాను. ఆవిడ ఏం చెప్పిందంటే, ఏం చేసిందంటే ఈ 41 days హాయిగా తినడం, హాయిగా కామెడీ సినిమా సీడీలు వేసుకోవడం, హాయిగా నిద్రపోవడం. 41 days ఎవరికి రాకుండా అంతా లాక్ చేసేసుకుంది. కామెడీ సినిమా సీడీలు వేసుకోవడం, పగలబడి నవ్వడం. మనకు నవ్వు వస్తే ఆపుకుంటాం కదా, పక్కన వాళ్ళు ఎవరు అనుకుంటామని. నవ్వు వస్తూ ఆ నవ్వు ఎంత కామెడీ సినిమాలంటే పగలబడి నవ్వుతున్నావు, నవ్వలేక కింద పడి పొర్లుతూ నవ్వడం. విత్ ఇన్ 21 days కామెడీ సినిమా సీరియల్ చూడడం, ఇంట్లో ఒక్కరే కూర్చోడం, ఇంట్లో ఒక్కరే తినడం, బోర్ కొట్టేసినామా. ఆమె ఏం చేసిందంటే బయట పార్క్కి వెళ్ళింది. పార్క్లో హాయి ఇలా కూర్చొని ఇలా చూస్తుంది ప్రకృతిని. చూస్తుంటే ఈవిడ చూసిన డాక్టర్ వాకింగ్ చేసుకుంటూ ఈవిడ అలాగే చూస్తున్నాడు, ఈవిడేనా అని. క్యాన్సర్ వచ్చిన 4th stage, టబా కట్టేస్తామంటే ఎవడైనా భయపడి బక్క చిక్కిపోయి గిలగల కొట్టేసుకుంటూ ఉంటారు అనుకుంటారు కదా. ఈవిడేమో హ్యాపీగా కాంతివంతంగా ఆ ఇంకొద్దిగా లావైంది, ఇంట్లోనే కూర్చొని తింటుంది కదా. ఇంత ఈవిడేనా ఈవిడ కాదా డౌట్ వస్తుంది ఇంక. ఇంతలోకి ఈవిడ ప్రకృతిని చూస్తున్న ఈవిడ నా ముందు ఎవరో నుంచున్నారు, ఇతను చూసింది. ఏంటి డాక్టర్ అలాగే చూస్తున్నావు, ఏంటి సంగతి అంటే, మేడం మీరేనా అంటే, నేనే అని. ఈవిడేది కొద్దిగా తేడాగా ఉంది, ఎక్కడో చిప్పు దొబ్బేసినట్టుంది ఈవిడికి అని ఆ నవ్వుతోందని ఈ హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేశాడు. అన్ని టెస్టులు చేస్తే క్యాన్సర్ యొక్క ట్రేసెస్ గోల్డ్. ఓకేనా? అంటే ఇన్ ది సెన్స్ ఆవిడ హ్యాపీగా ఉంది అంతే. మనకు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆ నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. క్యాన్సర్ వచ్చింది 4th stage, టపా కట్టేస్తావంటే భయపడుతూ నేను పోతానని భయం కూడా పెట్టుకోలేదా. బుద్ధుడు చెప్పాడు, నువ్వు ఇప్పుడున్న స్థితికి గతంలో చేసిన ఆలోచనలు, ఇప్పుడు నీ ఆలోచన మార్చుకుంటే మరుక్షణం నీ జీవితం మారిపోతుంది. నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ వస్తుంది. నేను ఎన్నో పాజిటివ్స్ చేసిన ఆ పాజిటివ్స్ ప్రతిఫలంగా ఎన్నో పాజిటివ్ అనిపించాను. నేను చేసిన ఎన్నో నెగిటివ్ థింకింగ్ యొక్క ప్రతిరూపమే ఈ క్యాన్సర్. ఇప్పుడు నేను నా ఆలోచన మార్చుకుంటా. క్యాన్సర్ అని ఆలోచించుకుంటూ కూర్చుంటే దాని ఎనర్జీ పెరిగింది. ఓకేనా? నేను మనస్సు అనే శరీరంతో చేసిన ఆలోచనకి ఆ నెగిటివ్ ఎనర్జీ ఫిజికల్ బాడీకి తగిలింది. నేనెవరిని? మనస్సు, బుద్ధి, ఆత్మ. బుద్ధితో విచక్షణ చేసి మనస్సుతో సంకల్పం చేస్తే అది బాడీ మీద క్రియేట్ అయింది. నేనెవరిని? మనస్సుని. మనస్సునైన నేను, ఆత్మనైన నేను ఈ శరీరాన్ని వాడుకుంటున్నాను. మనస్సునైన నేను, ఆత్మనైన నేను ఆలోచన మారిస్తే అనుభవం మారిపోతుంది. నేనెవరిని? మనస్సుని. నా క్యాన్సర్ ఉందా? లేదు. ఓకేనా? మనస్సునైన నేను నా సంకల్పం మార్చుకుంటే ఈ భౌతిక దేహంలో సృష్టి మారిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నుంచి ఏం చేసింది? భౌతిక స్థితిలో ఉన్నవాడికి నాకు క్యాన్సర్ ఉందనుకుంటాడు. ఆత్మస్థితిలో ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడు క్యాన్సర్ ఉందా? అదే దివ్య జ్ఞాన ప్రకాశం. నేను ఇందాక చెప్పింది. నీ గురించి నువ్వు తెలుసుకోవడం అంటే ఏంటి? నేనెవరిని? సృష్టికర్తను. సృష్టికర్తనైన నేను ఈ బాడీని వాడుకుంటూ సృష్టి చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఆవిడ ఏం చేసింది? సంకల్పాలు కూడా చేయలేదు. ఆవిడ ఫీలింగ్ ఏంటంటే, ఆధ్యాత్మికవేత్త ఫీలింగ్ ఏంటంటే, ఎప్పుడు అంతా సక్రమంగా ఉంది, సరిగ్గా ఉంది, అంతా సక్రమంగా అవుతుంది, అంతా సరిగ్గా అవుతుంది అనే బ్యాలెన్స్ స్టేట్ ఎప్పుడు ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తుంది? క్యాన్సర్ అనే ఆలోచన పక్కన పెట్టేసి ఓన్లీ పాజిటివ్ థింక్ చేసింది. నా క్యాన్సర్ తగ్గాలని కూడా థాట్ పెట్టలేదు. ఆవిడ హ్యాపీగా సిచ్యువేషన్ ఎంజాయ్ చేసింది.
ఫుడ్ను ఆస్వాదించింది, సిచ్యువేషన్లో హ్యాపీగా ఆనందంగా ఉండే ప్రయత్నం చేసింది, పాజిటివ్ ఎనర్జీ పెరిగింది, బాడీ హీల్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఒక సినిమా ఉంది, 3 Idiots అనే మూవీ. హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, వాడు క్లాస్ టాపర్. వాడు ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్కి వాడి బాధ్యతలు పెరిగిపోయి సిచ్యువేషన్కి టెన్షన్ పడి వాడు ఉంగరాలు పెట్టుకోవడం, దేవుడిని ఎక్కువ పూజలు చేయడం చేస్తుంటాడు, కానీ సిచ్యువేషన్ ఎంజాయ్ చేయలేడు. వాడి పని ఏంటి? ఇంజనీరింగ్ వచ్చి ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఎగ్జామ్స్ రాయాలి. కానీ సిచ్యువేషన్, వాళ్ళ ఇంట్లో ఉన్న బాధ్యతలు పెరిగి వాడి భయాల వల్ల వాడి మీద వాడి మీద నమ్మకం పోయి ఉంగరాలు పెట్టుకొని ఏంటండి, ఒక అగరబత్తి వెలిగించేవాడు 10 అగరబత్తులు వెలిగిస్తున్నాడు. ఓకేనా? కాబట్టి నువ్వు సృష్టికర్తవి. అప్పుడు హీరో వచ్చి చెప్తాడు, ఆల్ ఈజ్ వెల్ అనుకోని. ఏంటండి? అంతా సక్రమంగా ఉంది, సవ్యంగా ఉంది. అంతా సక్రమంగా సవ్యంగా అవుగాక. ఎప్పుడు నువ్వు చేసే పని చేసుకుంటూ వెళ్ళు, అంత బాగా చేస్తాను, అంత బాగుంటుంది అని నీ పనిని ఆస్వాదించు అని చెప్తాడు. ఏంటండి? ఎప్పుడైతే నీ పని నువ్వు ఆస్వాదిస్తుంటావో ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైతే నువ్వు పనిని ఆస్వాదిస్తుంటావో ఆనందం అక్కడ ఉద్భవిస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఆనందం ఉంటుందో అక్కడ సృష్టి అద్భుతంగా ఉంటుంది. అక్కడ ప్రతి సమస్య హీల్ అవుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు చెప్పారు, ఏం చెప్పారంటే, నువ్వు తెచ్చుకున్న ప్రతి వ్యాధికి ఔషధం నీలోనే ఉంది. నువ్వు తెచ్చుకున్న ప్రతి సమస్యకి సొల్యూషన్ నీలోనే ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడు ధీమాగా, నిర్భయంగా నువ్వు చేయాల్సిన పని చేసుకుంటూ ఉంటావో పరిష్కారాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే భయపడుతూ వెళ్తూ ఉంటావో అప్పుడు పరిస్థితి సంక్లిష్టం అవుతూ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి నిన్ను నువ్వు హీల్ చేసుకునే అద్భుతమైన ప్రక్రియ ఏంటంటే, నిన్ను తెలుసుకుంటూ వెళ్ళడం. నిన్ను ఎప్పుడైతే తెలుసుకుంటూ వెళ్తూ ఉంటావో ఆటోమేటిక్గా నీవు పాజిటివిటీని పెంచుకుంటూ ఉంటావు. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది లూయిస్ ఎల్హే? కాబట్టి ఎప్పుడు ఉన్న పరిస్థితిని ఎంజాయ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్? కాబట్టి నిత్యం పాజిటివ్ ఎనర్జీ సాధన పెంచుకుంటూ ఉండే కొద్దీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్థితపరచుకునే కెపాసిటీ పెరుగుతుంటుంది. ఆటోమేటిక్గా ఎటువంటి భయాలైనా కానీ క్లియర్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు నీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా కానీ అంతా బాగానే ఉంది, అంతా బాగుంటుంది అనే థాట్లో ఉండండి. అట్ ది సేమ్ టైం సాధన పెంచండి. మీ ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో పాజిటివ్ థింకింగ్ పెరుగుతూ ఉంటుంది. మన ఎనర్జీ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో నెగిటివ్ థింకింగ్ పెరుగుతుంటుంది. చూడండి, గమనించండి, మనకు అనారోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలమా అనిపిస్తుంటుంది, ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలం అనిపిస్తుంటుంది. కాబట్టి ఆరోగ్యానికి 100 యూనిట్స్ ఆఫ్ ప్రాణశక్తి ఉంటే అనారోగ్యానికి మైనస్లో ఉంటుంది ప్రాణశక్తి. అదే ధ్యాన సాధన పెంచుకొని ల్యాక్స్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ పెంచుకుంటే ఆ ప్రాణశక్తి ల్యాక్స్ ఆఫ్ యూనిట్స్ లో ఉంటే మన పాజిటివ్ థింకింగ్ ఏ రేంజ్ లో ఉంటుంది? ఓకేనా? కాబట్టి సాధన పెంచండి, స్వాధ్యాయం పెంచండి, ఆటోమేటిక్గా పాజిటివ్ ఆరా పెరుగుతూ ఉంటుంది. భయాలు అనేవి పారిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. సో నెక్స్ట్ సెషన్లో మనం 21 days కూడా ఈ లూయిస్ ఎల్హే గురించే మనం మాట్లాడుకుంటాం. మనకి ఇప్పుడు ఉన్న ఈ మానవుడి ఈ ప్రపంచంలో ఒక సగటు మానవుడు ఏదైతే మానసిక శారీరక రుగ్మతలతో బాధపడుతూ ఉన్నారో దానికి
అవన్నీ విడుదల చేయడానికి మనం నెక్స్ట్ టైం ఒక ప్రీ ప్లాన్డ్గా ప్రతిరోజు ఒక అంశం మీద మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇంట్రడక్షన్ పార్ట్ శివ గారు అద్భుతంగా చెప్పారు. మరొకసారి సార్కి మనం కృతజ్ఞతలు తెలియజేద్దాం. సో ప్రతి నెల మీరు సెషన్ మాకు ఇవ్వాలి, పోయమ్మా ఇస్తారా? మాట్లాడదాంలేండి మనం. యా, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి శివ గారికి మనం శివనాకృష్ణ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఆంధ్ర రాష్ట్రానికి పిరమిడ్ సేవాదళ అధ్యక్షులుగా పనిచేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో మరి మనం ఫస్ట్ మాట్లాడుకున్న ఆధ్యాత్మికతలో సేవ అనేది పరాకాష్ట. సో రాధాకృష్ణ సార్, సార్ చెప్పండి. మీరేనా మాట్లాడుతుంది? ఎస్ సార్. ఓకే సార్, ఓకే. మీ వాయిస్ లాగా ఉంటే ఒకవేళ మాట్లాడాలేమో. నేను ఇంట్లో ఉన్నాను. ఎలా ఉంది క్లాస్ ఈరోజు? బాగుంది సార్, కానీ ఒక్కటి చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ నాడీ మండలం మన బాడీలోవి ఒక్కొక్కరు 2,72,000 అని చెప్తున్నారు, ఒక్కొక్కరు 2,44,000 అని చెప్తున్నారు. ఈ మనకి కరెక్ట్ ఎలా తెలుస్తుంది? ఓకే సార్, మాకు ఏం తెలిసిన లేదు. మామూలుగా యోగా పుస్తకాల్లో 72,000 రాస్తూ ఉంటారు. 72,000 రాస్తారు, 40 అనేది ఎక్కడ చెప్పలేదు యోగా పుస్తకాల్లో. ప్లస్ ఏదైనా మీరు 2,44,000 అని చెప్పారు. నిన్న మొన్న క్లాస్ లో 2,44,000 అని చెప్పారు. ఓకే, నేను మామూలుగా నేను క్లారిటీ ఏమి లేదు, ఇస్తున్నాను. అది జస్ట్ తెలుసుకోవడం గురించి అడుగుతుంది. అది ఏమి పెద్ద ఇది కాదు, అంటే ఓకే, మనకు తెలుసుకోవాలి. ఆ లెక్కల గురించి మర్చిపోండి. ఇన్ జనరల్ గా హఠయోగ ప్రదీపిక ప్లస్ పెద్ద పెద్ద గ్రంథాల్లో ఏమిస్తారంటే 72,000 అని ఇస్తారు. రీసెంట్ గా ఒక 10 ఏళ్ల క్రితం ఒక మాస్టర్ ఉండి నేను ఇలా పరిశోధన చేశాను, అవి 72,000 కాదు 2,72,000 అని చెప్తే పత్రిసార్ స్టేజ్ మీద అనౌన్స్ చేశారు 2,72,000 అని. అప్పటి నుంచి మనము మామూలు పరిశోధన తెలియదంటే 72,000. ఇప్పుడు ఈయన కరెక్షన్ చేసి చెప్పారు, నిజంగా ఏంటంటే 2,72,000 అని స్టేజ్ మీద అనౌన్స్ చేశారు పత్రిసార్. అప్పటి నుంచి మనం 2,72,000 అనేది చెప్తున్నాం అనమాట. ఓకేనా? మీరు ఇప్పుడు 2,44,000 అని చెప్పారు కదా సార్ మీరు? నేను 2,44,000 చెప్పలేదండి, 2,72,000 చెప్పాను. కానీ లోపల నాడులు లెక్కలు మనకు అనవసరం. జస్ట్ అంటే ఇన్ ది సెన్స్ ఈ ఫిజికల్ బాడీలో నరాలు రక్తనాళాలు ఎలాగుంటాయో దీన్ని నడిపించే మనోమయ శరీరంలో సూక్ష్మ శరీరంలో నాడులు ఉంటాయి. మనము ఆ సబ్జెక్ట్ కూడా డీప్ గా తెలుసుకుంటే ఈ బాడీ ఎలా సృష్టింపబడుతుంది అనేది దాని ద్వారా తెలుస్తుంది. దానికి కూడా సిస్టమ్ ఉంటుంది అనేది ఒక ఆలోచన ఉంటుంది, కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఓకేనండి? రిక్వెస్ట్ సార్, మీకు చెప్పిన బుక్స్ ఒకసారి లింక్స్ గ్రూప్ లో పెట్టరా సార్? శివ సార్, నేను కూడా అడుగుదాం అనుకున్నా. ఇందాక సార్ చెప్పిన బుక్ ఒకసారి లింక్ లో పెట్టరా సార్, మేము తెప్పించుకుంటాం. శివ గారు మీరు చెప్పారు కదా. యా మేడం, షూర్, తప్పనిసరిగా మేడం. ఇందాక సార్ చెప్పారు ఆ బుక్ అది పెట్టరా సార్ లింక్ లో? లూయిస్ ఎల్హే బుక్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో 2 బుక్స్ ఉంటాయి. ఖచ్చితంగా నేను పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి, పీడిఎఫ్స్ పెడతాను. ఓకే ఓకే సార్. ఓకే మేడం, మీరు ఇప్పుడు క్లియర్ గా ఉన్నారు కదా? సూపర్ సార్, చాలా బాగుంది. క్లాస్ ఎక్సలెంట్ గా ఉంది, సార్ చెప్పింది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యాను సార్, అయ్యా ఇప్పుడే అనుకున్నాను, అయ్యాను. బాగుంది. ఈ ఆలోచనలు తీసేయాలి. అలాగే ఉంటాను సార్. నేను మీరు చెప్పినట్టు అలా రాసుకొని అదే చదువుకుంటూ ఉంటాను. మెడిటేషన్ చేసి బుక్స్ చదవటం మానేసాను సార్ ఈ మధ్య. అవే చదువుతాను, బుక్స్ చదువుకుంటే. ఎవ్రీడే మార్నింగ్ మెడిటేషన్ చేసేటప్పుడు కనిపిస్తా అందరి చేత. ఏమనిపిస్తున్నాను? నేను నా జీవితంలో ప్రతి దశలోనూ ప్రతి దిశలోనూ ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను. ఇక దానిలోనే మనకు అంతా అనుకుంటా ఉంటే మీకు ఎప్పుడైతే అట్లా అనిపిస్తే ఇది అనుకోండి. నేను అనండి ఒకసారి. నేను నా జీవితంలో ప్రతి దశలోనూ
ప్రతి దిశలోనూ ప్రతి దిశలోనూ ఆనందంగా ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను. సంతోషం అనొద్దు, సంతోషానికి దుఃఖం ఉంది మళ్ళీ. ఆనందానికి ఆపోజిట్ ఓకే వర్డ్ లేదు. ఆనందంగా తృప్తిగా జీవిస్తున్నాను. అయిపోయా అంత. కేల్ కథం దుకాన్ ఆ, బంద్. ఓకే ఓకేనమ్మా? సార్. ఓకే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. శివ థ్యాంక్ యూ గారు, సో మచ్ శివనాకృష్ణ గారు. ఎస్ అమ్మా, చెప్పండి. మీరు 3 days నుంచి క్లాస్ పెడతా అంటున్నారు, మళ్ళీ పెట్టడం లేదు. ఏం వినాలనుకుంటే క్లాస్ తల్లి? అదే ఇప్పుడు మన మార్నింగ్ సెషన్ జరిగింది కదా, మొన్న మూర్తి సార్ది క్లాస్ మళ్ళీ పెడతా అన్నారు, పెట్టలేదు. నిన్నటి కూడా అంటే పెట్టలేదు. యాక్చువల్గా టెక్నికల్ అవునమ్మా, వచ్చినాయి కదా. మూర్తి గారిది వచ్చింది కదా గ్రూప్ లో. మీరు గ్రూప్ లో ఉన్నారా? ఉన్నానండి. మూర్తి గారిది వచ్చింది వచ్చిందా? గ్రూప్ లో, ప్రతి వీడియో వస్తుంది. ఒకవేళ ఏదన్నా ఆ రోజు లేట్ అయినా ఎడిట్ చేయటం, అది నెక్స్ట్ డే మార్నింగ్ అయినా పెడుతున్నారు. ఒకసారి చూడండి, వెరిఫై చేయండి. ఓకే. మెసేజెస్ వస్తా ఉంటే చూసుకోండి, అన్ని పెడుతున్నారు. ఓకే, ఈ రోజు క్లాస్ కూడా కొద్ది పెట్టండి. ఖచ్చితంగా అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, 5 minutes మెడిటేషన్ చేసి మనం. మమతా మేడం, హౌ ఆర్ యూ? ఈరోజు బాగా క్లాస్ మీకు సెట్ అయింది మమతా మేడం. బాగుంది సార్ క్లాస్. ఆ, రాబోయే ఇప్పుడు మనం ఇంకా 2-3 రోజుల్లో, ఈ రోజు నేను ఆరోగ్య చిట్కాలు ఏం చెప్పట్లా, ఎందుకంటే టైం కూడా ఎక్స్టెండ్ అయింది కాబట్టి మనకు మళ్ళీ 6వ బ్యాచ్. అడిగిన క్వశ్చన్ కొంచెం నాకు కూడా సెట్ అవుతుంది సార్, నాకు కొంచెం సొల్యూషన్. ఎస్ మేడం, అందుకని మీ పేరు పిలిచింది మేడం. ఓకే సార్. సో మనకి 6వ బ్యాచ్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి స్టార్ట్. అమ్మా చెప్పండి. అంత డీప్ గా కాదు సార్, ఓన్లీ మా హస్బెండ్ ఇంటికి రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉన్నదంటే ఇంకెటు వెళ్ళిపోతుందో తెలియదు. అంటే మీ 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 భర్త మీద మీరు అంత ప్రేమను పెంచుకున్నారు. నా వీక్నెస్ ఏమో అనుకుంటున్నానండి నేను. వీక్నెస్ కాదు, రెస్పాన్సిబిలిటీ. మరి ఓవర్ అయితే అది వీక్నెస్. ఓకే సార్. ఎస్, ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ సెషన్ ఇప్పుడు April 1st నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది మనకి. సో ఆ బ్యాచ్ లో మనం ఈ లూయిస్ ఎల్హే గారు ఏదైతే మనకి ఆ సిద్ధాంతాలు అందించారో వాటిని మనం ప్రతిరోజు ధ్యానంతో పాటు విజ్డమ్ సెషన్తో పాటు రోజుకు ఒక టాపిక్ డిస్కస్ చేసుకుంటాం. అట్లాగే వెంటనే మీకు పుస్తకాలకు దొరకాలంటే దొరకవు కాబట్టి ఆ యొక్క పీడిఎఫ్స్ నేను గ్యాదర్ చేసి మీకు గ్రూప్లో పెడతాను. ఆ ఎఫర్మేషన్స్ అనేది మనం అనుకుంటా ఉండాలి. సో దాని ద్వారా మనం క్లుప్తంగా నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకోవచ్చు అది. సో ఈరోజు మనం 5 minutes మెడిటేషన్ చేసి, అట్లాగే ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి సెషన్ లాగే మనకి ఇప్పుడు ఆన్లైన్లో కూడా నేను నెక్స్ట్ మంత్ నుంచి నేను కొద్దిగా ఒక 1-2 నెలలు కొంచెం బిజీగా ఉంటాను. మనకు హోస్ట్గా ఎవరైనా వాలంటీర్గా పనిచేసే వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సెషన్లో నేను ఉంటా, అబ్జర్వర్గా ఉంటాను. మామూలుగా ఇట్లాగే మన మాస్టర్ని ఇన్వైట్ చేయటం, వాళ్ళ గురించి మనం ఇంట్రడ్యూస్ చేయటం, తర్వాత సెషన్ ముందుకు తీసుకెళ్ళటం, ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరైనా సర్వీస్ ఓరియంటెడ్గా కనుక మీరు రెడీగా ఉంటే దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా మేము ఇస్తాం. అది పెద్ద కష్టమైన పని కాదు, ఒక 2-3 daysలో మీకు అది వచ్చేస్తుంది. లాగిన్ డీటెయిల్స్ అన్ని మీరు రోజు జూమ్కి ఎలా లాగిన్ అవుతున్నారో అలాగే హోస్ట్కి ఒక సపరేట్ లాగిన్ ఉంటుంది. అవన్నీ మేము చెప్తాం. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 2 daysలో ఫైనల్ చేస్తే దాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. అట్లాగే రాబోయే సెషన్లో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ని, మనం జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం, వీటిని 10 మందిని పంచడమే సేవ. ఇక్కడ పిఎస్ఎస్ మూమెంట్లో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, దెర్ ఈజ్ నో ఛార్జెస్. ఆధ్యాత్మిక సేవ అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్ వీ హ్యావ్ టు డూ, అదే నిజమైన సేవ అని పత్రిజీ చెప్పారు. మేము కూడా సాధ్యమైనంత వరకు, తెలుసో తెలియక అప్పుడప్పుడైతే పొరపాట్లు జరగవచ్చు, మ్యాక్సిమం ఆయన బాటలో మేము కూడా నడుస్తున్నాం. కాబట్టి మీరందరూ రాబోయే సెషన్లో ఎక్కువ మంది కొత్త వాళ్ళని మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మనం ఆనందంగా ఉంటున్నాం, ఈ ఆనందాన్ని స్ప్రెడ్ చేయడమే మన బాధ్యత. ఓకేనా? సో కొత్త వాళ్ళకి ఇప్పటి నుంచే మన ఇన్ఫర్మేషన్ ఇస్తూ రాబోయే సెషన్లో మరింత మందిని మీరందరూ ఈ జూమ్ ప్లాట్ఫామ్కి, పిఎస్ఎస్ మూమెంట్లోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభాభివందనలు. చక్కగా 5 నిమిషాలు ధ్యానం చేసి శివనాకృష్ణ గారికి మరొకసారి కృతజ్ఞతలు. ఇప్పటికి 5 సార్లు చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్.